అయితే మొదటిగా దేవుణ్ణి శరణు వేడుకుంటూ, రెండవదిగా దేవుని యొక్క నీతిని బట్టి రక్షించమని 2వ వచనం చదువుతాం. నాకు నీ చెవి యొగ్గి నన్ను త్వరగా విడిపించుము. ఎందుకు అంటే నేను చాలా బందీలలో ఉన్నాను, చాలా బందిఖానాలో ఉన్నాను, చాలా ఇబ్బందులలో ఉన్నాను, చాలా ఇరుకులో ఉన్నాను. అందుకని నీవు నా చెవి యొగ్గి, కొంచెం ఎక్కువ ఉందా, అది తగ్గించి, నీ చెవి యొగ్గి నన్ను త్వరగా విడిపించుము. నన్ను రక్షించుటకు నా ఆశ్రయ శైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము. నా కొండ, నా కోట నీవే. నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము. ఒక మనిషి నిరాశలో ఉన్నప్పుడు, అంటే తన ఆశలు జరగనప్పుడు, లేదా తను ఎదురు చూసింది దొరకనప్పుడు, తర్వాత తన పరిస్థితి చూసి తన నిట్టూర్పు విడుస్తున్నప్పుడు, తన కుటుంబ సభ్యులు తనకు దూరం అయిపోయినప్పుడు, తన స్నేహితులు తనని నమ్మక ద్రోహం చేసినప్పుడు, అనేక పరిస్థితులు చుట్టూ ఉంటుండగా మాట్లాడతగినవలసిన అంశాలు ఇవి. ఏంటంటే ఒక క్రైస్తవునికి కావలసిన ఈ యొక్క అంశము ఖచ్చితము. ప్రార్థించేటప్పుడు సిగ్గుపడకూడదు. ప్రార్థన చేసేటప్పుడు దేవుని దగ్గర నువ్వు సిగ్గుపడితే లోకములో సిగ్గుపడవలసి వస్తుంది. నీ లోపల ఉన్న సమస్యని, నీ లోపల ఉన్న ఆలోచనను దేవుని దగ్గర విచారించాలి ప్రార్థన ద్వారా. అనేక మార్లు ఎవరో చూస్తున్నారని, ఎవరో ఉన్నారని మనం మోకాళ్ళు వేయటానికి సిగ్గుపడుతూ ఉంటాం, కన్నీళ్లు కారవడానికి సిగ్గుపడుతూ ఉంటాం. మన ఇంట్లోనే మనము ప్రార్థనా స్థలానికి వెళ్ళటానికి కాసేపు ఆలస్యం చేస్తూ ఉంటాం. ఒకవేళ నీకు అటువంటి సిగ్గు ఉంటే గనక నీవు లోకములో సిగ్గు నొందుతావు. దేవుని దగ్గర సిగ్గుపడితే లోకములో సిగ్గుపడతాం. మరి ప్రార్థనా గదిని ఎంతమంది ఉపయోగించుకుంటున్నారు? మారు అడుగుతున్నాను. 2026 సంవత్సరం వచ్చింది. అది తయారు చేసిన దగ్గర నుంచి ఎంతమంది ఆ గదిని ఉపయోగించుకున్నారు? ఎన్నిసార్లు ఉపయోగించుకున్నారు? ఎంత సమయము దాని దగ్గర మీరు ఉంటున్నారు? అంటే మనకి వీలు కాని సమయంలో మనకి ఒక మూల ఏకాంతముగా దేవుడు మనమే, మరొక శబ్దము కానీ మరొక ఇబ్బంది కానీ మనకు కలగకుండా ఒక ప్రైవసీతో, ఒక ఏకాంతంగా దేవునితో మాట్లాడటానికి ఒక గదిని మనం సిద్ధపరచుకున్నాం. మీ ఇంట్లో మీకు సిగ్గుపడితే, మీ మందిరంలో 10 మంది ముందు మీరు మోకాళ్ళు వేయలేకపోతే సాష్టాంగ పడేలాగున దానిని సిద్ధపరిచి ఉన్నారు. ఈ చుట్టుప్రక్కల ఉన్న వారిని అడుగుతున్నాను, దూరం నుండి ఉన్న వారిని నేను అడగట్లేదు. ఎందుకంటే దూరం ఉన్న వారికి ఎక్కడికక్కడ ప్రార్థనా గదులు, ఒకవేళ ఆ స్థావరాలు మీకు దగ్గరలో కనబడుతూనే ఉంటాయి. అంతెందుకు, నేను వెళుతున్న మార్గంలో కూడా, నేను ఎక్కడైనా స్టే చేయాల్సిన టైంలో, నేను వెయిట్ చేయాల్సిన టైంలో నాకు ఇదే అవసరం లేదు. ఎక్కడ పడితే అక్కడ ప్రార్థనా గదులు, ప్రార్థనా స్థలాలు ప్రతి మందిరంలోనూ ఎక్కడొకక్కడ ఉంటాయి. ఆ లోపలికి వెళ్ళి నేను కళ్ళు మూసుకొని ప్రార్థించుకుంటాను. అది ఒకవేళ సెయింట్ పీటర్ అవ్వచ్చు, ఒకవేళ ఇంకొకటి బ్రదరన్స్ అవ్వచ్చు, ఇంకోటి హోసన్న అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ప్రార్థనా గది అనేది అది దేవునిదే కానీ మరొకరిది కాదు. కాబట్టి ఈ చుట్టుప్రక్కల వారు ఎంతవరకు ఆ గదిలోకి వచ్చి ఎన్నిసార్లు మీరు ప్రార్థించుంటారు? అంటే ఆయన అందులోనే ఉన్నాడు. ఒకవేళ ఆయన ఎదురు చూస్తూనే ఉండొచ్చు. దానిలోని వెలిగే ఎలక్ట్రిక్ దీపాలను కొన్ని పెట్టారు, కంటిన్యూస్గా వెలిగేది. అది ఆరకుండా దాన్ని స్విచ్ వేసి ఒక వెలుతురుని పెట్టారు. ఎందుకు అంటే ఆ దీపం ఆగకూడది, ఆగకూడదు ఆ దీపాలు కాదు. ఏ దీపం ఆగకూడదు? ప్రార్థనా దీపము, ధూపము ఆగకూడదు. నాకు ఎంతవరకు వీలైతే, ఏ రోజులో ఏ టైం అయితే ఆ టైము కాసేపు ఒక్కసారైనా నేను అందులోకి వెళ్ళి
నేను కాసేపు సమయం వెచ్చించి నేను వెళ్ళిపోతాను. ఎందుకు అనంటే మనకొక ఏకాంత ప్రదేశము. ప్రియమైన వారలారా, నీవు సిగ్గుపడుతూ నీవు రోజులు గడుపుకుంటూ నువ్వు రోజులు వెళ్ళదీసుకుంటూ దేవుని దగ్గర పాదాల దగ్గర పడకుండా దేవుణ్ణి అడగకుండా నాకు పనులన్నీ జరిగిపోవాలి అని అంటే జరగవు. నిరాశ నిస్పృహలలో ఉన్న నీకు కావలసింది ఇటువంటి ప్రార్థన. నా నీతి నిమిత్తము నా యొక్క నేను కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉన్నాను కాబట్టి ప్రభువా నాకు ఈ విషయంలో నువ్వు చేసే అనడానికి లేదు. దావీదు కొన్నిసార్లు కొన్ని మాటలను దేవునికి జ్ఞాపకం చేయడం చూస్తాం. ఉదయకాలము నా కంఠస్వరమును నీకు వినిపించదను అంటే, ప్రభువా నేను ఉదయకాలాన్ని నా కంఠస్వరం వినిపిస్తాను కదా, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. సాయంకాలమైనప్పుడు కూడా నిన్ను అడుగుతాను కదా, నన్ను జ్ఞాపకం చేసుకో అని అంటే దేవునికి తెలియక కాదు, కానీ అది చేయగలిగాడు. ఈ మాట అనగలుగుతున్నాడు. ఏమనంటే, నీ నీతికి బట్టి నన్ను రక్షింపుము. కొంచెం టైం దొరికితే మరెవరితోనూ, కొంచెం టైం దొరికితే లేకపోతే మాట్లాడటం, లేకపోతే ఆ ఇంటికి వెళ్ళటం, లేకపోతే ఈ ఇంటికి వెళ్ళటం, లేకపోతే ఇంకేదో అనుకుంటున్నాము. జాగ్రత్త, మీరు చేయవలసింది మీ కొరకే కాదు, అనేక మంది కొరకు ప్రార్థన చేయటానికి మిమ్మల్ని దేవుడు పిలుచుకున్నాడని మాత్రము మీరు మర్చిపోవద్దు. ఇవాళ మనం బాగున్నామంటే మరొకరు బాగోలేని వాళ్ళ కోసం చెయ్యాలి. రేపు మనం బాగోలేనప్పుడు అది మనకి ఉపయోగపడుతుంది. అంతేగాని చల్లబడిపోయి నెమ్మదైపోయి మనము ప్రస్తుతం బాగానే ఉందిలే, దేవుని పాదాల దగ్గరికి వెళ్ళవలసిన అవసరం మనకి లేదులే అని అనుకోవద్దు దయచేసి. ఇక్కడ దావీదు మాట్లాడుతున్న మాటలు చూస్తే, నాకు నీ చెవి యొగ్గి నన్ను త్వరగా విడిపించుము, నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము. నా కొండ నా కోట నీవే, నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము. నా ఆశ్రయ దుర్గము నీవే, నన్ను చిక్కించుకొనుటకై శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలలో నుండి నన్ను తప్పించుము. ఇంకెవరు శత్రువులు కాదు, మన బలహీనతలే మనకు శత్రువులు. మన బలహీనతే ఎందులో మనము కృంగిపోతున్నామో, ఎందులో నలిగిపోతున్నామో, దేని దగ్గర వీక్ అయిపోతున్నామో అదే మనకు శత్రువు. అది మనల్ని కబళించి మనల్ని అందులోనే వలలోనే చిక్కించుకోక ముందే దేవాది దేవుణ్ణి అడగవలసిందేంటో తెలుసా? దేవా నన్ను తప్పించము. శత్రువులంటే మనకన్నా పొడుగైన వాళ్ళని, లేకపోతే వాళ్ళు కొంచెం బలమైన వాళ్ళని, వాళ్ళు మనకన్నా తెలివైన వాళ్ళని, వాళ్ళెవరో మనకొక పరాయి మనుషులని, వాళ్ళకొక పేరు ఉంటుందని అనుకోవద్దు. శత్రువు ఎవరో కాదు, మన వీక్నెస్సే, మన బలహీనతే మనకు శత్రువు. అది మనల్ని కృంగదీస్తుంది, అది మనల్ని చాలా నలగగొడుతుంది. దేనినైతే నువ్వు బలమని లోకంలో ఎంచుకుంటావో అదే నీ బలహీనత. కానీ దేవుని నువ్వు ఎప్పుడైతే ఆశ్రయిస్తావో దేవుడు నిన్ను చాలా కొండగా ఆయనే నిలబెడతాడు. నీవే నాకు ఆధారము, నీవే నాకు ఆశ్రయము, నీవే నాకు ఆధారము, నీవే నాకు ఆశ్రయము, నా కొండ నీవే.
హల్లెలూయా. దేవుడే మన ఆశ్రయదుర్గము, దేవుడే మన కొండ, మన దేవుడే మన కోట, దేవుడే మన తండ్రి, దేవుడే మన యజమాని. దేవుడు తప్ప మనకి భూమి మీద మన తరపున నిలుచున్నవాడు మరి ఎవరునో లేనేలేరు. ప్రియమైన వారలారా, ప్రార్థన ఎప్పుడు చేయగలుగుతావో తెలుసా? ఇటువంటి ప్రార్థన చుట్టూ శూన్యమైనప్పుడు, మరి ఎవరిని ఆశ్రయించడానికి వీలు లేనప్పుడు, ఎవరి భుజము మనకు కానలేనప్పుడు, అప్పుడు ఇటువంటి ప్రార్థన వస్తుంది. అది దావీదు ఎరిగి ఉన్నాడు, అది దావీదు ఆ స్పర్శ కలిగి ఉన్నాడు కాబట్టే అటువంటి ఖచ్చితమైన ప్రార్థన చేయగలిగాడు. మరొకటి చెప్తున్నాను, దేవునిని అడిగేటప్పుడు, ఒక శ్రమ మన మీదకి వచ్చినప్పుడు మనం చేయవలసిన ప్రార్థన అంశముల్లో మరొకటి ఉంది. అది ఏంటంటే చూడండి, 9వ వచనము చూద్దాం. 31వ దావీదు కీర్తనలో 9వ వచనం చూద్దాం. యెహోవా, నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము. విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది, నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నవి. ఒక్క నిమిషం, ఇది మన అనుభవం కూడా. నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము. విచారము వలన అంటే ఎంత ఏడ్చుంటాడో కదా దావీదు. ఏడ్చిన దానిని బట్టి వచ్చేదే. ఏడ్చి 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 నా కన్నులు క్షీణించిపోయాయి ప్రభువా, నా ప్రాణము నా దేహము క్షీణించిపోతుందయ్యా అని అంటూ ఒక మాట జ్ఞాపకం వచ్చి ఉంటుంది ఆయనకి. 10వ వచనములో, నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను. ముందు బాగానే ఉంది, గతం బాగానే ఉంది, ప్రజెంట్ గురించి మనం మాట్లాడుతున్నాం, ప్రస్తుతం గురించి మనం మాట్లాడుతున్నాం. ప్రస్తుత పరిస్థితి గురించే దావీదు ప్రార్థిస్తున్నాడు. నా బ్రతుకు ఒకవేళ నిట్టూర్పులతోనే ముగించబడిపోద్దా అనే భయంతో మాట్లాడుతున్నాడు. నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను, నిట్టూర్పులు విడుచుటతో నా ఏండ్లు గతించుచున్నవి, నా దోషమును బట్టి. చాలమ్మా. మొదటి వచనములో ఏమన్నాడు ఆయన? నీ నీతిని బట్టి. ఎక్కడ అంటే దోషం ఎవరిది? మనుషులది. నీతి ఎవరిది? దేవునిది. జాగ్రత్త. ప్రార్థించేటప్పుడు నేను నిన్న నీకు చేయలేదా, మొన్న నీకు చేయలేదా, ఏదో ఫోన్ చేసినట్లు. నేను నిన్న ఉదయం కూడా ప్రార్థన చేసుకుని వెళ్ళాను కదా ప్రభువా, రాత్రి కూడా ప్రార్థన చేసుకుని వెళ్ళాను కదా ప్రభువా. లేకపోతే ఆయన ఏదో నేను నీకు చేశాను, నువ్వు ఎత్తలేదు అన్నట్టు ఆయనతో మాట్లాడుతూ ఉంటాం. నువ్వు ఎంత ఉన్నా దోషం మనదే, నీతి ఎవరిది? ఆయనదే. ప్రార్థన చేసేటప్పుడు నువ్వు ఒక శ్రమను ఎదుర్కొంటున్నప్పుడు ఆ శ్రమ విషయంలో దేవుని అనుమతి లేనిదే నీ ఇంటికి రాదు. ఇప్పుడు ఇది ఏ కాలం అండి? ఇది ఏ కాలం? శీతాకాలం అంటే చలికాలం. చూడండి, అందరూ కూడా కొంచెం భుజాలు దగ్గరికి వచ్చి ఉన్నాయి మీ ఇలాగా. అవునండి, అంటే ఇలా కూర్చుంటలేకపోతున్నాం. ఇంకొంచెం అలా విడివిడిగా కాకుండా దగ్గరగా కూర్చుంటే బాగున్నాం అని అనిపిస్తుంది కదా. ఈ చలికాలం అంటే చలి బాగా విపరీతంగా ఉంది. ఇప్పుడు మనం కర్టన్స్ తీసేసి డోర్స్ తీసేసి ఉంటున్నామా ఇంట్లో? వేసేయండి రా, దాని మీద ఇంకో కట్టెన్ వేసేయండి, ఇంకో దుప్పటి వేసేయండి, దానికి కూడా చుట్టూ మొత్తం కప్పేయండి. ఆ తర్వాత ఏం చేస్తున్నాం? మనల్ని మనం కూడా కప్పేసుకుంటున్నాం. అంటే ఎంత ప్లేస్ ఉన్నా కూడా ఒకవేళ అది దుప్పటి కొంచెం పైకి వచ్చింది అనుకోండి, చలి ఎలా వచ్చేస్తుంది? కాళ్ళ దగ్గర నుంచి వచ్చేస్తుంది. కొంచెం కింద దిగిందనుకోండి, తల మీద నుంచి వచ్చేస్తుంది. అంటే మనల్ని కవర్ చేసుకుంటున్నాం. కాలం అనేది వచ్చినప్పుడు దాని యొక్క ధర్మము అది జరిగిస్తూ వెళ్తుంది. శ్రమ అనేది వచ్చినప్పుడు దాని యొక్క ధర్మము అది జరిగిస్తూ వెళ్తుంది.
ఏదైనాను ఆయన ఆజ్ఞ లేనిదే మన మీదకి రాదు. అది యోబు సాక్షార్థకం. యోబు మీదకు వచ్చిన శ్రమ కూడా ఆయన అనుమతి తీసుకొనే వచ్చింది. ఇప్పుడు శ్రమ వస్తుంది, కానీ మనం ఎలా ఉండాలి? కవర్ చేసుకోవాలి. ఏ కానా ఖాళీగా ఉందో దాన్ని పూడ్చిపెట్టుకోవాలి. ఏ మూల నుంచి అది మన ఇంటిని లోపలికి వచ్చేస్తుందని ఎలా పూడ్చిపెట్టుకుంటాం? మట్టితోనో మరి ఇంకా సిమెంట్తోనో దేనితోనో పూడ్చడం కాదు, ప్రార్థనతోనూ స్తుతితోనూ మాత్రమే దానిని పూడ్చగలం. అది మనల్ని తాకిడి చేయకుండా మనం ఒక కవర్ వేయాలి అని అంటే ప్రార్థన స్తుతి రెండు కూడా అవసరం. దీనంతటికీ ఇంకొకటి కూడా అవసరం, మన దోషమును జ్ఞాపకం చేసుకోవటం కూడా అవసరం. నేను చాలా చిన్న విషయాలలో ఎందుకో నాకు ఆ స్పర్శను దేవుడు ఇచ్చాడు. మనము గబుక్కుడి తెలియకుండా డోర్ వేసేసుకుంటాం. వేసుకునేటప్పుడు వేలు నలుగుతుంది, ఒక్కోసారి తెలియకుండా పటక్కమని గోరు దగ్గర నలిగిపోద్ది. అది మనకి ఎలా ఉంటుందంటే ప్రాణం పోయేంతగా వస్తుంది. అలాంటి టైంలో కూడా నేను పట్టుకొని తండ్రి క్షమించండి అంటాను. ఎందుకంటే ఏ పొరపాటు నేను చేసున్నానో ఇది నా దగ్గరికి ఈ దెబ్బ చిన్న దెబ్బ తగిలింది అని. ఇది కేవలము వాక్యము ద్వారా నేర్చుకున్నదే. అయితే అది అనుకోకుండా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ గోడ దెబ్బ తగులుతుంది ఒక్కోసారి. అంటే చాలా చిన్న విషయాలు చెప్తున్నాను మీకు. అనుకోకుండా గోడ దెబ్బ తగులుతుంది. ఇక్కడ బోన్కి తగిలినప్పుడు ఎలా ఉంటుందంటే ఒక్కసారే చెయ్యి ప్రాణం పోయినట్టు, ప్రభువా క్షమించండి. ఇలా చిన్న విషయంలో కూడా మొదట అంటే ఎక్కడ ఏ దోషం చేశామో ఆఖరికి ప్రతి విషయంలో కూడా అలా వెతుక్కోవటం దేనికి సూచన అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం. ఒక కీడు సంభవించినప్పుడు, ఒక శ్రమ సంభవించినప్పుడు పక్కనున్న వాళ్ళపై నింద వేయటం కాదు, దేవుడిపై నింద వేయటం కాదు. వెంటనే ప్రభువా అనుకోకుండా తగిలేస్తూ ఉంటాయి. ఇలా తిరిగే లోపల మోకాలకి తగిలేస్తుంటుంది. ఈ చలికాలం ఏదైనా తగిలితే ఇంకా నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది. అటువంటి పరిస్థితులు ఎన్నో చిన్న చిన్న వాటిల్లోనే కాదండి, మన కుటుంబ పరిస్థితుల్లో కూడా తారుమారవుతున్నప్పుడు, కొన్ని మనకి ఉన్నప్పుడు మనం ప్రతి దగ్గర కూడా మనం ఒప్పుకోవాలి. ఎవరో వాళ్ళు అలాగ చేశారు కాబట్టి, ఇలా చేశారు కాబట్టి అని వాళ్ళ అనే లోపులోనే మనం ఏమనుకోవాలో తెలుసా? ఏ దోషము నా ఇంట్లో ఉందో, ఏ దోషము నా యొక్క హృదయంలో ఉందో, ఏ విషయంలో నేను పొరపాటు పడ్డానో ప్రభువా క్షమించండి అని అప్పుడు నువ్వు అడిగితే, అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికముగా ఇచ్చువాడు ఆయనే. హల్లెలూయా హల్లెలూయా. ముందు మనము సరి చేసుకోవాల్సింది చాలా ఉంది. నేను అనుకున్నాను, మొన్న ట్రైన్లో నుంచి దిగుతున్నాను నేను మొన్న సూరత్ వెళ్ళినప్పుడు. ఏమంటే చెప్పులు వచ్చి ఇంచుమించు నా 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 చెప్పుల్ని, నా ఫోన్ కవర్ని, ఇలాంటివి కొన్ని నేను పట్టించుకోను. అంటే అవి పాడైపోవడం, అవి చిరిగిపోవటం నాకు జయదేవ్ ఒక్కడే చూస్తాడు. చెప్పులు నేను ఇప్పినప్పుడు చూసి చెప్పులు పాడైపోయినాయి, కొత్తవి కొని అక్కడ పెట్టేస్తాడు. చెప్పులు పట్టుకెళ్ళి తెచ్చేస్తాడు. లేదా ఆ ప్లేస్లో పాత చెప్పులు తీసి నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చేసరికి కొత్త చెప్పులు అక్కడ పెట్టుంటాయి. నా చెప్పులు అని ఎత్తుక్కుంటూ ఉంటాను. అయ్యా బాగాలేదని తీసేసానులే, అక్కడ కొత్తవి పెట్టిన వేసుకో అంటాడు. అంటే ఇవి నేను గమనించుకోలేను. వెళ్ళిపోవటం తెలుసు, కానీ నాకు ఇంకా అవన్నీ నాకు కొనుక్కోవాలి, వెళ్ళాలి. అండ్ మెడిసిన్, మందులు కూడా అంతే. మందులు బాగాలేదు, నేను వేసుకోవాలి, మెడికల్ షాప్ దగ్గర ఆగాలి, కొనుక్కోవాలి అనే ఉంటుంది. అంటే సుమారుగా నాకులాగా చాలామంది ఉంటుండొచ్చు. పక్కన ఎవరైనా గమనించుకొని చేస్తే ఆ పనులు పూర్తవుతాయి. అయితే నేను అలాగా మొన్న ఒక 2 నెలలు కూడా అవ్వలేదు, 3 నెలలు కూడా అవ్వలేదు,
ప్రపంచంలో ఒకవేళ చెప్పులలో కాళ్ళు చెప్పుల్లో పెట్టి ఎక్కువసేపు ఉంటుంది నేనే అయ్యి ఉండొచ్చు. నా దగ్గర ఎటువంటివి అయినా పాడైపోతున్నాయి. ఆ చెప్పులు నేను మామూలుగా బాగున్నాయి, ఆ స్లిప్పర్ అది ట్రైన్లో దిగాను. ఇంకా నేను దిగేసరికే 2:30 హైదరాబాద్లో దిగేసరికి మళ్ళీ అక్కడ నుంచి ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలి. అలాంటి టైంలోని నేను దిగేటప్పుడు బబుల్ గమ్ము ఎవడో ఊసి అక్కడ పెట్టాడు. నేను ఇంక దిగిపోతున్నానన్న టైంకి కిందన అచ్చు ఉంటుంది కదా బేస్, అదేదైతే ఉందో దానికి అతుక్కుపోయి పైన పల్చగా ఉంటుంది కదా, మొత్తానికి నా కాలుకేమో అది ఉండిపోయింది, కిందనేమో బేస్ ఉండిపోయింది అండి. అది పల్చగా ఉంటుంది పైది, కిందది లావుది, అది ఉండిపోయింది. నేను దిగిపోతున్నప్పుడు అది నా కాలుకి వచ్చేసరికి ఇలా వెనక్కి తిరిగి చూసి అక్కడ బెడ్షీట్ కవర్ ఉంటే, బెడ్షీట్స్ ఇచ్చే పేపర్ ఉంటే కవర్ పేపరు, అది తీసి అందులో అది వేసేసుకొని పీకి అందులో వేసుకొని నా బ్యాగ్లో పెట్టుకొని కింద దిగిపోయాను. స్టేషన్ అంతా ఒక కాలు పైకి ఒక కాలు కిందకి, ఏమంటే కుంటిదాన్ని నడిచినట్టుగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నాకు ఇప్పుడు ఎవరైనా సీట్ ఇచ్చేస్తారు అనుకుంటున్నాను నేను అనుకుంటూ వెళ్తున్నాను. కానీ ఆ నిమిషంలోనే నాకు మనసు కనిపించింది, ప్రభా తెగిపోయింది, ఇప్పుడు 2:30కి ఎవరో కొట్టరు. ఇప్పుడు ఎయిర్పోర్ట్లో కూడా నేను అలాగే నడవాలి, ఫ్లైట్ కూడా అలాగే ఎక్కాలి. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఎస్కలేటర్ ఎక్కుతానండి, ఇలాగ వెళ్ళిపోతుంటుంది. నా వెనకాల నుంచున్నవాడు నా కాళ్ళ వంకే చూస్తాడు, ఇదేంటి ఈవిడిది తెగిపోయింది వేసుకొని తిరిగేస్తుందని అనుకున్నాను. ఎక్కడైనా నేను అతిశయపడ్డానా? ఎక్కడైనా నేను ఒకవేళ ఎటువంటి దానిలోనైనా నేను తగ్గింపు లేదా నన్ను తగ్గించడం కోసమేమో నా పొరపాటు ప్రభువా, నన్ను క్షమించండి ప్రభువా అనుకుంటూ నాకు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా చెప్పులు విడిస్తే ఎవడైనా చూస్తాడని చెప్పులు కూడా విడకుండా ఇది కిందకి లాక్కొని కవర్ చేసుకుంటూనే వెళ్ళిపోయాను. దిగిపోయాను. ఈ ఎయిర్పోర్ట్ 2 ఎయిర్పోర్ట్లు దాటేశాను. మళ్ళీ తిరిగి ఆటో వాడిని పట్టుకొని, ఒరే నాయనా చెప్పు తెగిపోయింది, నన్ను చెప్పుల షాపుకి లేకపోతే కుట్టే దగ్గరికి తీసుకెళ్ళి అన్న నాకు వచ్చిన భాషలో. వాడు ఇంచుమించు ఎన్ని కిలోమీటర్లకో తీసుకెళ్ళిపోతున్నాడు. ఓహో ఇక్కడ ఎక్కడ ఉండదేమో, ఇది ఎక్కడికో తీసుకెళ్తున్నాడు అని కూర్చున్నాను. వాడు చెప్పులు ఫ్యాక్టరీకి తీసుకెళ్ళాడు. అక్కడ ఫ్యాక్టరీలో ఉంటాయి కదా, నేను అది చూస్తుంటే ఏంట్రా ఎంత పెద్ద చొప్పు ఉంది అక్కడ, బొమ్మ మన తాపేశ్వరం కాజాలాగా ఇంత పెద్ద చొప్పు ఉంది. ఏంటిది అంటే కపడా, చెప్పులు కుట్టే బట్ట ఉంటుంది ఇక్కడ. చెప్పులు కుట్టే పైన బట్ట ఉంటుందంటే ఆడికప్పుడు నా జిప్ తీసి బ్యాగ్ది ఆ కవర్ తీసి, ఇది నా చెప్పు సగం, ఇది నా చెప్పు సగం, దీన్ని కతకాలి, దీన్ని ఇది ఎక్కడ ఉంటుందో అక్కడ తీసుకెళ్ళు అని ఆడికి కాస్త చెప్తే ఓ అచ్చా అనుకొని మళ్ళీ నన్ను తీసుకెళ్ళాడు. 60 రూపాయలే అయ్యింది కానీ దాని ఖర్చు 60 రూపాయలు. దాని సమయంలోని నేర్పించేది ఏం నేర్పించిందంటే ఎక్కడ నేను తగ్గాలి. ప్రియమైన వాళ్ళారా, ప్రతి చిన్నది చొప్పు తెగిపోయేదానికి ఆజ్ఞ ఇచ్చింది కూడా ఆయనే. ప్రతి చిన్నదానిలో మనం సరి చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి, డబ్బులున్నా కూడా కొనుక్కోవడానికి అక్కడ చెప్పుల షాపులు కనబట్టలేదు నాకు. గ్యాప్, జేబులో డబ్బు ఉండొచ్చు, ఒక్కోసారి మన అవసరత తీరని పరిస్థితులు ఎన్నో ఉంటాయి. నువ్వు క్రైస్తవుడుగా క్రీస్తునెరిగి ఉండడం అంటే ఏంటో తెలుసా? నిందలు వేసుకుంటూ వెళ్ళటం కాదండి. మనకు కలిగిన శ్రమను బట్టి మనము ఏ విషయంలో ఇది జరిగిందో, ఏ విషయంలో మనం పొరపాటు ఎవరి పట్ల చేశామో, ఏ విషయంలో మనము నీతిగా లేమేమో అని అడగాలి. ఇక్కడ దావీదు అదే అడుగుతున్నాడు, నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవచ్చున్నది, నా ఎముకలు క్షీణించుచున్నవి. అయినంత మాత్రాన ఆయన శ్రమను నీ దగ్గరే ఉంచేవాడు కాదు. జ్ఞాపకము చేసుకోవాల్సింది ఇది కూడా ఉంది. ఎవరికి వారే సరి చేసుకోవాలి, ఎవరికి వారే దాన్ని సరిదిద్దుకోవాలి. కానీ అక్కడ దావీదు నా అన్నను బట్టి నాకు ఇలా అయింది, నా తండ్రిని బట్టి ఇలా అయిందని అనట్లా, నా దోషమును బట్టి
నా దోషమును బట్టి అని అనుకోవాల్సిందే. అయితే దేవుడు ఆ ప్రక్కనే బహుమానాన్ని ఉంచుతాడు, విలువ కలిగింది ఉంచుతాడు, వెలగలిగి తారుమారైనప్పుడు ఎలా అనిపిస్తుంది అని అంటే చూడండి, 31వ అధ్యాయము 13వ వచనము. అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నారు, నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు. వారు గుసగుసలాడుట నాకు వినబడుచూ ఉన్నది. నలుదిశలను నాకు భీతి కలుగుచున్నది. ఎవరైనా ఇద్దరు మాట్లాడుకున్నా అది నా గురించేనేమో, ఎవరైనా ఇద్దరు ఫోన్ చేసుకున్నా అది నా కుటుంబం గురించేనేమో, ఎవరైనా ఎక్కడైనా నా వైపు చూస్తే నన్నేనేమో అనుకునే పరిస్థితులు కృంగిపోయినప్పుడు అనుకుంటున్న అంశాలండి. ఇంత ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ నీకు ఎందుకు వస్తుంది? దేవుడు నీకు తోడుగా లేడా? దేవుడు నీకు అధిపతిగా లేడా? దేవుడు నీకు రాజుగా లేడా? నీ ప్రతి పరిస్థితిని చక్కబరిచేవాడు ఆయన, నీ ప్రతి లోటును భర్తీ చేసేవాడు ఆయన. ప్రతి లోటును భర్తీ చేసేవాడైనా. కానీ ప్రార్థన చేసేటప్పుడు తనను తాను తగ్గించుకొని దేవుని ముందర తన యొక్క నీతిని బట్టి కాదు, శక్తిని బట్టి కాదు, అయ్యా నేను నమ్ముకుంటున్నానయ్యా, సిగ్గుపడనిచ్చే దేవుడు కాదయ్యా, సిగ్గుపడనిచ్చేవాడు దేవుడు కాదయ్యా అని దేవునిని ప్రార్థించాలి. నిజంగా అండి, భూమి మీద మనల్ని పుట్టించిన ఆయన మనల్ని సిగ్గుపడనిచ్చేవాడు కాదు. మనల్ని ఆయన ప్రతి విషయంలోనూ గనులుగా చేసి మనల్ని గనపరుస్తాడు. ప్రియమైన వాళ్ళారా, మనం చేసుకున్న పరిస్థితులే మనల్ని కొంచెం ఇరుకులోకి తీసుకెళ్తాయి. మనం చేసుకుంటున్న పరిస్థితుల్లో మనం ఎదురు పెట్టుకున్న పరిస్థితులే మనల్ని కొంచెం కృంగదీస్తూ ఉంటాయి. కానీ దేవుడు దాని నుంచి తప్పించేవాడు కూడా ఆయనే, తప్పించేవాడు ఆయనే అన్నప్పుడు ఆయన్ని కాక మనము మనుషుల్ని ఆశ్రయించుట ఎంతవరకు కరెక్టు? ప్రియమైన వాళ్ళారా, అందుకనే ఏకాంత సమయాన్ని ఎప్పుడు కూడా మీరు వ్యర్థం చేసుకోకుండా దేవుని పాదాలను పట్టుకోవటం వల్ల అనేక మేలులు మీ కంటికి కనబడతాయి. దాచిపెడతాడు ఆయన దాచిపెడతాడు. 17వ వచనము 31వ అధ్యాయము. యెహోవా నీకు మొర్రపెట్టి ఉన్నాను, నన్ను సిగ్గునొందనీయకుము. భక్తిహీనులయ్యా సిగ్గుపడతారు, పాతాళమునందు వారు మౌనులై ఉందురయ్యా, మూయబడును, చాలమ్మా. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినతో సిగ్గుపడనీయవు.
హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిని నమ్మిన వారు ఎప్పుడూ సిగ్గుపడదు. దావీదు అదే అడుగుతున్నాడు, దేవా నీ శరణు చొచ్చి ఉన్నానయ్యా, నన్నెన్నడూ సిగ్గుపడనీయకము. ఈ ప్రార్థన, నీకు మొర్రపెట్టి ఉన్నాను, నన్ను సిగ్గునొందనీయకుము. భక్తిహీనులు సిగ్గుపడుదురు గాక. ప్రియమైన వాళ్ళారా, దాచిపెట్టబడింది దాచాము అని అంటే ఎవరికైనా కనబడుతుందా అండి? అంటే దాయడం అంటే ఏంటి? ఎవరికి కనబడకూడదనే. ఒక్కొక్కసారి ఏదైనా వస్తువు మన చేతుల ద్వారానే దాస్తాం. ఇక్కడ జాగ్రత్తగా పెట్టాము అని దాస్తాం. మనం పెట్టింది మనకే కనబడదు, మనం దాచింది మనకే. అంటే జ్ఞాపక శక్తి అంత ఉండి, ఇదిగో ఒక్కొక్కళ్ళు అంటారు నేను ఎడం చేత్తో పెట్టాను, లేదా ఒక్కొక్కళ్ళు కుడి చేత్తో. ఎక్కడ పెట్టేసావు? ఎడం చేత్తో పెట్టేసావు అంటే ఎక్కడైనాను అంటారు కొంతమంది. అంటే ఎడం చేత్తో పెట్టింది ఒకవేళ మెదడులోకి వెళ్ళదో ఏంటో మరి. లేదు నేను ఏ చేత్తో పెట్టానో తెలియదు, కానీ ఒక దగ్గర మాత్రం నేను పెట్టేటప్పుడు అనుకున్నాను ఇది నాకు గుర్తు రావాలి అని, కానీ అదే కనబడదు. 10 నిమిషాలకు ఒకసారి నా ఫోన్ ఎత్తుక్కుంటూనే ఉంటాను, ఫోన్ రింగ్ ఇమ్మంటుంటాను, తాళం ఎత్తుక్కుంటూ ఉంటాను. తాళాలు ఎవరికి ఇచ్చానో గుర్తుండదు. నేను అందుకనే నేను లోపలికి ఎంటర్ అవ్వడమే, నా చేతుల్లోంచి నా ఆయుధాలు తీసుకుంటున్నట్టు నా దగ్గర నుంచి తీసేసుకుంటారు, తీసుకొని దాస్తారు. వాళ్ళు నేను అడుగుతానా ఏది అని, అమ్మో నేను ఇక్కడే పెట్టాను కానీ నాకు కనబట్టలేదు అంటుంటారు. దాచింది కనబడదు. మనం దాచిందే మనకు కనబడినప్పుడు దేవుడు దాచిపెట్టింది నీకు కనబడుతుందా? కనబడినప్పుడు నువ్వు అది అందుకోవాలి అని అంటే చేయవలసింది ఏంటో తెలుసా? ఆయన యందు భయభక్తులు కలిగి బ్రతకటం, భయభక్తులు కలిగి ఉండటం. నేను నిన్న అంటే ఫుల్గా లోపల జ్వరం ఉంది, కానీ బయటికి తెలియట్లేదు, కానీ నాకు అర్థమవుతుంది బాగా. కళ్ళ నుండి సెగల నోటి నుంచి వేడి పుడుతుంది. అంటే ఒకవేళ వేడి చేసి ఉండొచ్చు, ఏదైనా బాగా చలిదెబ్బ, అంటే వడదెబ్బ అంటారు, కానీ నేను చలిదెబ్బ అంటున్నానని నిన్నటి నుంచి నవ్వుతున్నారు అందరూ. ఈ దరిదాపుగా 11:30, 12 ఆ టైం అవుతుంది నేను వచ్చేసరికి. ఇక్కడ మరి దారి పొడుగున రావటం అనేది ఎలా ఉంటుంది? మరి నేను మళ్ళీ స్వెటర్ వేసుకోను, మరి ఏమి రక్షణ కవచాలు ఒక్కడ కూడా ఉండదు. నేను అన్నీ పట్టుకెళ్ళమంటారు. అది వేసుకుంటున్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ అవన్నీ బ్యాగ్ మోసుకొని వెళ్ళాలంటే అమ్మ నా వల్ల ఎక్కడ అవుతుంది, నేను మోసుకొని అని అంటున్నాను. నువ్వు రాత్రికి ఇబ్బంది పడిపోతావు, అవన్నీ వేసుకొని రాకపోతే బండి మీద ఏమైపోతావు అని అంటారు, కానీ అవేమో వేసుకోను. అది నా పొరపాటే చెప్తున్నాను. ఆ దారిలోని భయంకరమైన చలి, రోజు రాత్రులు ఇంకా పాటలు పాడుకుంటూ ఎవరైనా ఆడదయ్యం వచ్చేస్తుంది అనుకొని వెళ్ళిపోతారు కూడా. అంత గట్టిగా పాడుకుంటూ వచ్చేస్తాను. ఎవరు ఉండరు కదా, ఎవరుంటారు నా పాటలో అని. ఇంకా చెల్లోనే వణుకుతోటి ఆ స్వరంతో ఆయనకి పాటలు అని అలా వచ్చేస్తే నేను బాగాలేదు. అయితే నేను అంతాను అలా ఉన్నారు, ఏంటి మొహం అలా ఉందని అని అందరూ అంటుంటే చలిదెబ్బండి అంటున్నాను. అందరూ నవ్వుతున్నారు వచ్చిన వాళ్ళు అందరూ. అయితే రాత్రి నేను సాయంత్రమే అనుకున్నాను, మరలా ఈ రాత్రికి బాబోయ్ రాజోలు ఎలా వెళ్ళాలా, ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి, బయటికి అడిగేస్తే ఇప్పుడు ఎలా ఉందండి, ఇప్పుడు కూడా తగ్గిందా? తగ్గలేదు. 2 రోజుల నుంచి మహా భయంకరంగా ఉందన్నమాట. అయితే అనుకుంటున్నాను, కరెక్ట్గా అనుకున్నాను, సాయంత్రం అయిపోయింది. రాత్రి వచ్చేటప్పుడు రోడ్డు మీదకి ఇలా మలుపు తిరిగాను, టైర్ పంచర్ అయిపోయింది. టైర్ పంచర్ అయిపోతే ప్రభువా నేను ఏం చేశాను ప్రభువా, పొరపాటు, నేను ఎక్కడ తప్పు చేశానయ్యా అని బండి మీద ఉండి 1 నిమిషం అటు ఇటు చూసి, తండ్రి క్షమించండి ప్రభువా, ఇప్పుడు 11 గంటలకి ఎవడైనా పంచర్ వేసేవాడు ఉంటాడా? ఎవరు ఉండరు. సోమరాజు అన్నీ కూడా తలుపు తీయడు. నేను అలా ఈడ్చుకొని వచ్చేద్దామన్నా కూడా దారిదాపుల్లో ఒకవేళ నేను అక్కడి నుంచి వచ్చిన నా ట్యూబ్ పోయి అది చిన్నదల్లా పెద్దదైపోద్ది. నేను ఏం చెయ్యాలి ప్రభా అని చెప్పి సోమరాజు అన్నీకి ఫోన్ చేసి
రమ్మంటే సౌరాజన్ని ఏమైపోతాడు చెప్పండి? ఆ చెల్లో ఏమైపోతాడు? ఇంకా అసలు ఇంక మళ్ళీ మరుసటి రోజు ఇంకా టైర్ పంచర్ వేయడానికి కూడా లేకడం. ఇవాళ చర్చికి కూడా రాలేదు. ఇంక నాకు రాత్రి వచ్చుంటే నా వంకు చెప్పునేమో, రాత్రి నీ కోసం వచ్చాను నేను ఇలాగైపోయానని. ఏమండి, అయితే ఫోన్ చేసి అంటే ఇంక మనకి ఎవరు గుర్తొస్తారంటే ఆ టైంకి లోకం అంతా ఎలా ఉన్నా మనోళ్ళే గుర్తొస్తారు. ఈ టైంకి వాళ్ళు వస్తారా అని. ఇంకా సరే, ఎక్కడ ఆగిపోయిందంటే మలుపులోనే షెల్టర్ ఎదురుగా ఉన్న పెట్రోల్ బంక్ దగ్గరే ఆగిపోయింది. ప్రభా అని ఏంటి ఇప్పుడు నేను ఎలాగా అని ఆలోచించుకొని, సరే ఇప్పుడు నేను రాజోలు వెళ్ళకూడదు, ఇంకా నారాయణపురం వెళ్ళిపోదాం అక్కడికి అని చెప్పి, శ్రావణి కూడా ఉంది నాతో పాటు, ర్యాపిడో బుక్ చేసుకొని ఆ బండి పెట్రోల్ బంక్లో పెట్టాను. పెట్టిన తర్వాత ఆయన ఓనర్ గారు వచ్చి అమ్మ అన్నారు, సార్ ఇక్కడ పెట్టుకుంటాను, ఉదయాన్నే నేను వచ్చి పంచర్ వేయించుకొని తీసుకెళ్తాను సార్ అని అంటే ఆయన అన్నారు, తాళం ఎలా ఇవ్వమ్మా, నేను వేసి ఉంచుతాను అంటే మీరు ఓనర్ గారైనా సార్ అడిగేసి సార్ మీ పేరు చెప్పండి అంటున్నాను ఆయన్ని. అంటే అమ్మ నేను ఓనర్ని అంటే, ఏమో నాకు నమ్మకం లేదు, ఒకసారి మీది ఎక్కడైనా ఉందేమో అని ఫోన్ నెంబర్ కొట్టండి అని బంకులో పెట్రోల్ కొట్టేవాడిని. బాబు ఆయన ఎవరు అంటే మా ఓనర్ గారండి అన్నాడు. సరే సార్ నమ్ముతారంటే, అమ్మ ఏదో మీకు సాయం చేద్దామంటే మీరు నన్నే అనుమానిస్తారంటే, ప్రస్తుతం అలా ఉంది సార్ మరి అంటే, అలా పాపం మంచి లోపల ఎంత లావు గొలుసేసుకున్నాడు, ఇవన్నీ బ్రాస్లెట్ ఉంది, అన్నీ ఉన్నాయి, పాపం ఓనర్ గారు లాగే ఉన్నాడు, కానీ ఏమో అవన్నీ మనం ఎందుకు నమ్మాలి అని చెప్పి మీ బండి నేను తీసుకుంటాను అంటున్నాడు. పర్లేదు సార్ కొంచెం తాళం ఆయనకి ఇచ్చి నారాయణపురం వెళ్ళిపోయాను. ఉదయాన్నే లేచినప్పుడు ఈ చలి భయంకరం చూస్తే, నేను నిన్న సాయంత్రం ఏమన్నాను ఆయనతోటి, ఎలాగ వెళ్ళాలా ప్రభువా అని అన్నాను. అయినా సరే శ్రమ అనేది వస్తుంది, చలికాలం దాని ధర్మం అది చేస్తుంది. నీకోసం నా కోసం చలిని ఆపేది లేదు, కాలంలో అది కరెక్ట్. కానీ నీకు రక్షణ కవచం తొడిగేది ఆయనే. నేనేమనుకున్నానంటే, ఎలా వెళ్ళాలి అనుకున్నా, నువ్వు వెళ్ళా నారాయణపురంలో ఉండమ్మా, విశ్రాంతి తీసుకో, ఉదయాన్నే మళ్ళీ నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళాలి 6:30కి, అవునా కాదా అండి? ఉదయం ఎలా ఉంటుంది, రాత్రి ఎలా ఉంటుందో ఆయనకి తెలుసు. అక్కడి నుంచి అక్కడ అనుకో 7:30కి వెళ్ళినా పర్వాలేదు. నేను అనుకున్నాను, ఇది నువ్వు ముందు ఆలోచించావా? ఇదే కదా దాచిపెట్టబడిన మేలు. ఆయన దాచింది కనిపిస్తుందా? కనిపించదో. కానీ ముందుగా నేనేమనుకున్నాను, ఏం పొరపాటు చేశానో, పంచర్ అప్పుడు కూడా చిన్న మాట, ఖచ్చితంగా అది మన క్రైస్తవులకి అది అవసరం అండి. చాలామంది వీళ్ళు నాకు సాయం చేయలేదు, వాళ్ళు నాకు సాయం చేయలేదు, వాళ్ళు నాకు సాయం చేయలేదు, ఈ టైంలో వాళ్ళు నాకు సాయం చేయలేదు అని మనుషుల్ని అనుకుంటూ ఉంటారు. కానీ చెప్తున్నాను, వాళ్ళని తగ్గించేవాడు దేవుడే. ఎందుకు అంటే ఆయన మహిమార్థము కోసం. అప్పుడే కదా నువ్వు ఆయన వైపు చూస్తావు. అదే టైంలో నీ కార్ ఎదురుగా వస్తుంది రాజవోలు నుంచి, జయదేవ్ తీసుకొస్తున్నాడు, నన్ను తీసుకెళ్ళి రాజోల్లో దేబెట్టేరా అని అనొచ్చు. కానీ అప్పుడే వాళ్ళు వస్తున్నారు, మళ్ళా నా కోసం తిరిగి రాజవోలు రావటం వాడికి కరెక్ట్ కాదు. నేనే ఎప్పుడు నా సొంతంగానే నేను వెళ్ళాలనుకుంటాను. నన్ను గమనించుకొని నాకు సహాయం చేసేవారు నా చుట్టూ ఉండొచ్చు, కానీ ఎవరినైనా వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం, వీళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని కొంచెం ఆగిపోతాను. ఎందుకు అంటే దేవుడే నాకు సహాయకుడు కనుక. దేవునిపై పూర్తిగా ఆధారపడినప్పుడు నెమ్మదిగా ఉండగలం, ధైర్యంగా ఉండగలం. ఇదే ఆయన భయభక్తులకు కారణం. నా కొండ నీవే, నా కోట నీవే, నా అండ నీవే, నా తండ్రి నీవే, నా కొండ నీవే, నా కోట నీవే, నా అండ నీవే, నా తండ్రి నీవే. నీవే నాకు ఆధారము, నీవే నాకు ఆశ్రయము, నీవే నాకు ఆధారము, నీవే
గట్టిగా. నా తండ్రి నీవే, నా అండ నీవే. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన వారలారా, దేవుడు జీవితంలోని కొంతమందిని పాత్రలుగా నిలబెడతాడు. సలహాదారులుగానో సహాయదారులుగానో వారిని ఉపయోగిస్తాడు. ఒక వంట చేసేటప్పుడు మనము గదిలో కొన్ని పనిముట్లను వాడతాం. మన వంటగదిలో ఉన్న పనిముట్లను వాడతాం. ఇద్దరికి వండుకోవాలన్నప్పుడు ఒక చిన్నది తీసుకుంటాం, నలుగురికి వండాలన్నప్పుడు పెద్దది తీసుకుంటాం. కూరకి దీనిని కళాయిలో వేయాలి, దీనిని దాకలో వేయాలి, లేకపోతే దీనిని మరొక దానిలో వండాలి అని పాత్రలు మారుస్తాం. 1000 మందికి వండాలన్నప్పుడు పెద్ద పాత్రను ఉపయోగిస్తాం. ఆ పాత్ర నీ ఆకలి నేను మాత్రమే తీర్చగలిగాను అనటానికి వీలు లేదు. అలాగే మనుషులు కూడా అంతే. మనుషులను దేవుడు ఒక్కొక్క సలహాదారులుగాను సహాయదారులుగాను కొన్ని సమయాలలో కొన్ని పాత్రలను మనకి దగ్గరగా చేర్చుతాడు. అయితే అన్నిటికీ మూలం ఎవరో తెలుసా? దేవుడే. ఇది మన టాలెంట్ కాదు, మన తెలివి కాదు, మన నీతి కాదు. కేవలము దేవుడు మనకు ఉండడమే దానికి కారణం. అంతే తప్పించి వారిని ఒక పాత్రల వలె చూసి దేవుడు ఈ సమయంలో వీరిని నాకు పాత్రగా ఉపయోగించాడు, ఈ సమయంలో నన్ను ఆదరించడానికి వీరిని నాకు ఒక బహుమతిగా ఇచ్చాడు, వీరిని ఈ సమయంలో ఈ 4 మాటలు వీరి ద్వారా నాకు చెప్పి నన్ను ముందుగానే హెచ్చరించాడు. అంతే తప్పించి జీవితాంతము ఏ మనిషి మనల్ని పైకి లేవదీయగలవాడు ఎవరో తెలుసా? మన దరిద్రతలోంచి దేవుడు మాత్రమే లేవదీయగలవాడు. కనుక నువ్వు మనుషులపై ఇంకా ఆరుకుని ఉంటే దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క గొప్పతనాన్ని ఎప్పుడు నువ్వు గ్రహించగలవు. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఒక్కోసారి మనుషుల మనసులను కొరచ చేస్తాడు. నువ్వు అనుకుంటావు ఈ సమయంలో వీరి ద్వారానే నాకు మేలు జరుగుతుందని అని అనుకుంటావు. కానీ ఏ మనిషి ద్వారా నీకు మేలు జరుగుతుందంటే ఆ మనిషి మనసు కొరచ చేస్తాడు, లేదా ఆ మనిషి పరిస్థితి కొరచ చేస్తాడు. అప్పుడు నువ్వు ఎటువైపు తిరుగుతావు? దేవుని వైపు మాత్రమే తిరుగుతావు. ఈ లోకంలోని నిన్ను కేవలము ఆయన కుమారుడుగా కుమార్తెగా చేసుకున్న తర్వాత నువ్వు ఆయన వైపు తిరిగినప్పుడు ఆయనకు కలిగే ఆనందము అంతా ఇంత కాదండి. 19వ వచనములో ఒక్కసారి చదివితే, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. రెండవది, నరుల ఎదుట దేవునికి ఏది ఇష్టం అంటే, ఏది ఇష్టం చెప్పండి? నరుల ఎదుట అంటే నరులను ఆశ్రయించేవారు, నిన్ను ఆశ్రయించేవారి నిమిత్తము ఆయన సిద్ధపరుస్తాడంట మేలు. ఆయన సిద్ధపరిచిన మేలట. అది ఎలా ఉంటుందట? మరి నిన్న నేను ఏమనుకున్నాను? పంచర్ అయినప్పుడు అయ్యో పంచర్ అయింది అనుకున్నాను. కానీ ఆయన ఏం తయారు చేశాడు నాకు ఉదయ కాలంలో నేను అక్కడ వాక్యం చెప్పి వచ్చేదారిలోని అక్కడ పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళేసరికి పెట్రోల్ బంక్ ఓనర్ ఎవరు? ఇప్పుడు నేను అడిగాను ఆయన్ని, మీరు ఓనరా అని. ఓనర్ ఎవరండి? ఆయన పెట్రోల్ కొట్టేసి 200 రూపాయలు అందులో తక్కువ ఉందట, పెట్రోల్ కొట్టించేసి ఉదయాన్నే ప్యాచ్ చేయించేసి నా బండిని అలా పెట్టుంచితే వాక్యం చెప్పి అక్కడ నుంచి నేను ర్యాపిడోలో ఆటోలో వచ్చి అక్కడ దిగి, బండి సార్ అయ్యిందా అని అడుగుతున్నాను. నా భయం లోపల, అయ్యిందా అవ్వలేదు, ఇప్పుడు దీనికోసం నేను ఎంతసేపు వెయిట్ చేయాలో అని. అమ్మ రెడీ అయిపోయింది, అక్కడ ఉందో చూడు అంటున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన మన లైఫ్లో, మన జీవితంలో ఎవరైనా ఒక పాత్ర. అంతేగాని ఇతని వల్ల నేను ఇప్పుడు వెళ్ళగలిగాము, ఇతని వల్లే అని కాదు. ఆ సమయంలో ఒక మనిషిని వాడాడు ఆయన, సిద్ధపరిచాడు. చక్కగా నేను వచ్చేసాను. ఆయనకి నేను ఎంత ఇవ్వను సార్ అన్నాను. అంటే 200 పెట్రోల్ కూడా చేయించానమ్మా.
60 రూపాయలు ఎంత అయింది, 260 ఇవ్వండి అన్నాడు. 300 ఇచ్చి కుర్రోడికి ఇవ్వండి సార్ అని అన్నాను. ఏమవ్వలా నాకు. కానీ దాచిపెట్టింది, సిద్ధపరిచింది ఎలా ఉంటుందంటే మనం ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంటుంది. నీకు ఇంతే అంటే ఆయన అంత చేసుకెళ్తాడు. నువ్వు ఎప్పుడు అది అంటే నువ్వు పూర్తిగా ఆనుకున్నప్పుడు ఎవరిని నిందలు వేయొద్దు. పలానప్పుడు ఆ మనిషి నాకు సాయం చేయలేదు, ఈ మనిషి సాయం చేయలేదు, ఈ మనిషి నాకు సలహా ఇవ్వలేదు, ఈ మనిషిని వెళ్ళి అడిగితే ఈ మనిషి కాదన్నాడు అని అనుకోవద్దు. ఎవరి వల్ల ఆయన చేయాలో వాళ్ళ వల్ల చేస్తాడు. నీకు దేవుడు సహాయకుడు కాదా? మనుషులను నమ్ముకొని మభ్యపడ్డాను, మనుషులను నమ్ముకొని మభ్యపడ్డాను. సత్యవంతుడా ఆశ్రయుడవని సత్యవంతుడా ఆశ్రయుడవని చెంతకు చేరను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, ఆధారము నా ప్రాణము, ఆధారము నా ప్రాణము. హల్లెలూయా, హల్లెలూయా. అయితే 23వ వచనములో యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి, యెహోవా విశ్వాసులను కాపాడును, గర్వముగా ప్రవర్తించిన వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. అలాగే పైన 21వ వచనం ఒకసారి చూద్దాం. ప్రాకారము గల పట్టణములో యెహోవా తన కృపను ఆశ్చర్యముగా నాకు చూపి ఉన్నాడు, ఆయన స్తుతినందును గాక. ప్రార్థించే ప్రార్థనలోని స్వపరీక్ష అవసరం. దేవునిని అత్యున్నత పరిస్థితుల్లో ప్రార్థించటం అవసరం. నీవు గొప్పవాడవు నీ నీతిని బట్టి అని మొదలుపెట్టి తన దోషాన్ని ఎత్తి చూపించి తరువాత నరుల ఎదుట ఆయన్ను ఆశ్రయించి ఈ యొక్క పూర్తి అధ్యాయం అంతా కూడా ఆ ప్రార్థన అనేది చాలా విలువ కలిగినది. దావీదు గారు చేసినటువంటి ప్రార్థన, ఈ ప్రార్థనలో ఇన్ని అంశాలు ఎప్పుడైతే నువ్వు పొందుపరుస్తావో, ఎట్లాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో అందులో నుంచి ముందు ధైర్యము గలవాడై ఉంటావు. ఒక్కసారే నువ్వు లేచి ఒకే రాత్రి మీద కోట్ల నువ్వు వచ్చేస్తాయని నేను అనట్లా, కానీ నీకు మొదట వచ్చేది నెమ్మది. నీ ఇంటిలో ధైర్యము పుడుతుంది, ధైర్యము పుడుతుంది. నువ్వు ఎదురు చూసేది జరగనప్పుడు నేను ప్రతిదీ అనుభవపూర్వకంగానే చెప్తున్నాను. ఇది వీరి వలన నాకు కలుగుతుంది. 4వ అధ్యాయము 4వ వచనం. దాన్ని విడిపింపవలసిన బంధువుడు ఎవడునూ లేడు. నీ తరువాత
చాలమ్మా. ఈ పుర నివాసుల ఎదుటను నా జనుల పెద్దల ఎదుటను ఆ భూమిని సంపాదించుకునుము. ఏమనగా దాని విడిపించుటకు నీవు ఒప్పుకొనిన ఎడల విడిపింపుము, దాని విడిపింపనొల్లని ఎడల అది స్పష్టముగా నాతో చెప్పుము. నీవు గాక దాన్ని విడిపింపవలసిన బంధువెవడునూ లేడు, నీ తర్వాత వాడును నేనే అని బంధువునితో చెప్పెను. అందుకు నేను విడిపించెదను అనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాట మనం చూసినప్పుడు ఈ విషయం ఎక్కడ జరిగింది అని అంటే, మొట్టమొదట మీకు ఒక చిన్న మాట తెలియపరచాలి. నయోమి రూతు కొరకు మీకు తెలుసు. రూతు తన భర్తను పోగొట్టుకొని, ఉద్యోగాన్ని పోగొట్టుకొని, సర్వం పోగొట్టుకొని నయోమితో బెత్లెహేముకు వచ్చేసింది. బెత్లెహేముకు వచ్చిన తర్వాత మనకు దగ్గర బంధువు బోయజు పొలంలోనే పరిగేరుకోవటానికి వెళ్ళమ్మా అని అత్తగారు చెప్పారు. అత్తగారు ఏదైతే చెప్తున్నారో కోడలు అదే రీతిగా నడుచుకోవటం జరిగింది. బోయజు పొలంలో పరిగేరుకోవటానికి వెళ్ళింది. ఇలాగ కొంతకాలం గడిచిన తర్వాత ఒకరోజు నయోమి ఒక మాట చెప్పింది. బోయజు కోతకాలం మందు కళ్ళంలోనే ఉంటాడు, అతని పాదాల దగ్గరికి వెళ్ళమ్మా, నువ్వు తలారా స్నానం చేసి మంచి వస్త్రాలు కట్టుకొని నీ దీపం వెలిగించి జాగ్రత్తగా బోయజు పాదాల దగ్గర కనిపెట్టుకొనుండు, నీ యొక్క అవసరాలన్నీ ఆయనకి చెప్పు, బంధు ధర్మం జరిపిస్తాడు అని చెప్పి పంపించింది. ఇదేంటి అని ఆలోచన చేస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, యూదులలో ఒక ఆచారం ఉంది. ఏంటది అని అంటే, ఎవరమైనా కొంతకాలము వారి జీవన మనుగడలో ఏదైతే చేయలేకపోతున్నామో, చేయాలి అనుకుంటూ చేయలేకపోతున్నామో, విడిపించాలి అనుకున్నవి విడిపించలేకపోతున్నాము, అలా బంధకముల మధ్యలో మిగిలిపోయినటువంటి సమస్యను వారి దగ్గర బంధువుకి తీసుకొని వెళ్ళి ఆ వార్త తెలియచెప్పాలి. ఆ రాత్రంతా వారి పాదాల దగ్గర గడపాలి, వారి ఇంట ముంగిట గడపాలి. అయితే ఉదయం లేచేసరికి వారు కనపడినప్పుడు, అమ్మా నువ్వెందుకు వచ్చావు, లేక అయ్యా నువ్వెందుకు వచ్చావు అని అడిగినప్పుడు, వారి యొక్క విషయాన్ని చెప్పినప్పుడు వారు సన్హెడ్రిన్ సభ దగ్గరికి తీసుకొని వెళ్ళి, ఆ సన్హెడ్రిన్ సభలో 70 మంది సభ్యులు ఉంటారు. ఆ న్యాయ సభ యూదులకు కోర్టు అన్నమాట అది. ఆ సన్హెడ్రిన్ సభలో కూర్చొని ఒక విషయాన్ని కొరకు ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకొని అందులో ఒకరు బాధ్యత వహిస్తారు. ఎవరి పాదాల దగ్గరికైతే వెళ్ళి అడుగుతామో వారు వీరికి మాట ఇస్తారు. అవతల వారి దగ్గర పెట్టినప్పుడు అవతల వారు ఎవరైనా ముందుకొచ్చి ఆ కార్యం చేస్తే ఓకే, లేదు అని అంటే ఈ మాట ఇచ్చిన వారు ఆ కార్యాన్ని నెరవేర్చాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే విషయము ఈ రోజుల్లో కూడా ఉంది అనేది నేను చెప్పగలను. విజయవాడలో యంగ్ ఇవాంజలిజం అనేటటువంటి ఒక చిన్న టీమ్గా వాళ్ళు ఏర్పడ్డారు. అనేక మంది చర్చెస్, ఇది ఒక సంఘానికి చెందిన వారు కారు, యవనస్తులు. అనేక సంఘాల్లో యవనస్తులు ప్రేరేపణ కలిగి, అంటే ఒక ఇంచుమించుగా ఒక 5 కాబోలు 3 స్టార్ట్ చేశారు అది. దాంతో ఒక 40-50 మంది అయ్యారు సంఖ్య. వాళ్ళు ఒక దగ్గర కూడుకుంటారు, చిన్న ఆరాధన మాత్రం చేసుకుంటారు, చిన్న మాటలు వాక్యం చెప్తారు. అందులో ఒకరు లేచి అక్కడ వాక్యం చెప్పేదానికంటే వాక్యం తర్వాత కొన్ని విషయాలు చెప్తారు. ఏమనంటే, పలానా చర్చ్లో మహాసభలు జరుగుతున్నాయి, మనం గొయ్యలు తీయాలి, బాదులు నాటాలి, వాల్ పోస్టర్లు అంటించాలి, ఎంతమంది వస్తారో మన తరపున అని అన్నప్పుడు అందులో కొందరు లెగుస్తారు అన్నమాట. ఓకే, మరి కొన్ని ప్రాంతాల్లో ఇదిగో పలానా మణిపూర్లో ఇలాగా హత్యలు ఇలా చంపేస్తున్నారు, మరి ఆ కుటుంబాలు పరిస్థితులు ఇలా ఉన్నాయి, ఎంతమంది వారికి కానుక ఇవ్వాలి అనుకుంటున్నారు, ముందుగా చెప్పాలి.
కానుక పట్టి పంపించటం కాదు. ఎంతమంది ఇవ్వాలనుకుంటున్నారు? వాళ్ళు డాక్టర్సు, ఇంజనీర్సు, పెద్దగా చదువుకున్నటువంటి బిడ్డలు. అయితే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసేయాలి. వాళ్ళ జీతం వాళ్ళ ఇంటికే పంపించాలి. కానీ ఈ బయటికి ఇస్తానన్న దాని కొరకు ఓటీలు చేయాలి. ఏ జాబ్ అయితే గనక, ఏ పని అయితే గనక ఓటీ చేయాలి. ఆ ఓటీ చేసినటువంటి డబ్బులు తీసుకొచ్చి ఆ విషయాల కొరకు వాడాలన్నమాట. కొన్ని కుటుంబాలు ఉన్నాయి, వెలివేయబడినటువంటి కుటుంబాలు ఉన్నాయి. వారిని పోషించాలి అని అన్నప్పుడు మా వంతు ఇంత. వాళ్ళు ఒక ఇంజనీర్లే కావచ్చు, లేకపోతే ఒక స్టేటస్ కలిగినటువంటి జాబ్స్లో, అఫీషియల్ జాబ్స్లో వాళ్ళు ఉండొచ్చు. కానీ వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, సాయంత్రం అయ్యాక ఇంటికి వచ్చేసి బట్టలు మార్చుకొని బయటకు వెళ్ళి పాలు పట్టుకెళ్ళి పాలు అమ్ముతారు. ఒకళ్ళు సిమెంట్ పనికి వెళ్తారు, నైట్ పనుల్లోకి వెళ్తారు. మట్టి గొప్పులు తవ్వాలి అని అంటే గుణపాలు పట్టుకొని వెళ్ళి తవ్వి వాళ్ళ శ్రమదానం అక్కడ చేసి ఆ జీతం తీసుకొచ్చి వారికి హెల్ప్ చేస్తారు. అలాగ ఆ టీం చాలా కుటుంబాలను పోషించింది, చాలా మేలుకరంగా కూడా ఉపయోగపడింది. ఇది యూదులలో ఉన్నటువంటిది. వారి ద్వారా జరగలేనిది వీరి ద్వారా జరిపించుకోవడం, విడుదల పొందటం అన్నమాట. అయితే రూతు ఆయన దగ్గరకు వచ్చి విషయం చెప్పింది. విషయం చెప్పాక ఇప్పుడు ఈయన దగ్గర బంధువు, సమీప బంధువు దగ్గరికి వెళ్ళి, ఇదిగో రూతు యొక్క విషయాన్ని చెప్పి నువ్వు ఆమెను విడిపించాలి. ఒకవేళ నువ్వు విడిపించలేని పక్షాన నువ్వు నాకు చెప్పాలి, స్పష్టంగా నాకు తెలియపరచాలి. అప్పుడు నీ తర్వాత దగ్గర బంధువుని నేనే వచ్చి ఆమె యొక్క జీవితంలో న్యాయం చేస్తాను అని చెప్పాడు. అసలు బోయజు ఎందుకు ఇంత అధికారం తీసుకుంటున్నాడు, ఎందుకు ఇంత బాధ్యత వహిస్తున్నాడు అని అంటే 3:11 రూతు గ్రంథము 3:11 ఆమెకు మాట ఇచ్చాడు. కాబట్టి నా కుమారి, నీవు భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలువని నా జనులందరూ ఎరుగుదురు. చాలు, నేను నిన్ను విడిపిస్తాను. ఆ కింద విషయాలన్నీ చాలా మంచి మాటలు ఉంటాయి. ఋతు గ్రంథంలో బోయజు మాట్లాడిన ప్రతి ఒక్క ఘట్టానికి కూడా మంచి వాక్యం తయారవుతూ ఉంటుంది, లోతైన మర్మములతో కూడిన మాట. బోయజు మాట్లాడుతున్న మాట సంఘంతో పలుకుతున్న మాటగా కనపడతా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినప్పుడు ఈ యొక్క విధానం కనపడతా ఉంది. గమనించండి, ఆలోచన చేయండి. ఈ యొక్క విషయం మనం చూస్తున్నప్పుడు ఎందుకు బోయజు విడిపించాలి అని అంటే, బోయజు మాట ఇచ్చాడు గనుక. మాట ఎందుకు ఇవ్వాలి అని అంటే, యూదుల మధ్యన ఆ న్యాయ సభలో ఈ యొక్క విడుదల కార్యక్రమం ఉంది అని మీకు ముందుగానే తెలియపరిచాను. చూడండి, అందుకే యూదుల్లో పేదవారు ఎవరు ఉండరు, నిరుపేదలు ఎవరు ఉండరు, లోట్లలో ఉన్నవాళ్ళు ఎవరు ఉండరు. ఒకరికి ఒకరు చేయూతనిచ్చి పైకి లేవనెత్తుకునే పరిస్థితులు కనపడతాయి. అదే విషయం ఆదిమ సంఘంలో కూడా కనపడుతూ ఉంటుంది. అపోస్తుల కార్యంలో వారు ఎవరికి ఏది తక్కువగా ఉందో మిగతా వాళ్ళు అది ఇచ్చేస్తూ ఉండేవారట. ఇచ్చేస్తున్నప్పుడు ఎవరికి తక్కువగా ఉండేది కాదట. ఆ దినమున సంఘము కూడా దినదినాభివృద్ధి చెందుతూ ఉండెను అని రాస్తాడు. ప్రియమైన వాళ్ళరా, ఒక ఐక్యత, ఒక మంచి ఉద్దేశము, నీ కష్టమే నా కష్టము, నీ బాధే నా బాధ, ఎక్కడైతే ఈ ఆలోచనలు ఉంటాయో అక్కడ ఖచ్చితంగా అభివృద్ధిని చూస్తాం. ఓకే, అయితే ఈ విడుదల చేసే ఈ విషయం ఇన్ని సంవత్సరాలు ఊరుకొని నయోమక్క ఎందుకు రూతక్కకు ఇప్పుడే చెప్పింది? ఈ అడిగేదేదో, ఈ బ్రతిమాలుకునేదేదో కొన్ని సంవత్సరాల క్రితమే అడగచ్చు కదా. ఈ సంవత్సరం ఎందుకు అడిగింది అని అంటే, జాగ్రత్తగా గమనించాలి. ఈ సంవత్సరము సునాద సంవత్సరము, ఈ సంవత్సరము సునాద సంవత్సరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యూదుల మధ్యన కొన్ని పండగలు ఉన్నాయి. వారానికి వచ్చే పండగ విశ్రాంతి దినం, ఏమండి, నెలకొచ్చే పండగ అమావాస్య పండుగలు.
ఏమండి, సంవత్సరానికి వచ్చేటటువంటి పండుగలు పన్నసాలల పండుగ, పస్కా పండుగ, ఆలయ ప్రతిష్టత పండుగ, పూరీం అనే పండగ, ఇలాగ కొన్ని పండగలు మొదలైతే కొన్ని 3 పండగలే వాళ్ళకి, తర్వాత యాడ్ అయిపోతూ వచ్చాయి. ఓకే, అయితే ఇలాగా తర్వాత 50 దినాలకు ఒక పండగ ఉంది. అదేంటంటే కోతకాలపు ప్రతిష్ఠిత పండగ. కోతకాలం జరిగాక ఆ పంటను మందిరానికి తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తారు, కానుకగా అర్పించుకుంటారు. దేవా, ఇది మీరు మాకు ఇచ్చారు, మాకు ఇచ్చిన దానిలో ఈ పంట పొలము కానుకలు మీ దగ్గరకు వస్తున్నాయి ప్రభువా అని. మనమైతే ఈ రీతిగా చేయం, కానీ రాయగడ వైపు, ఒరిస్సా వైపు మన సంఘాలు ఉన్నాయి కదా, అక్కడ ఇప్పటికీ కూడా చేస్తూ ఉంటాయి ఈ పండుగలు. సంవత్సరానికి ఒకసారి పెట్టుకుంటారు వాళ్ళు, కృతజ్ఞత పండుగలు అని చెప్పి పెట్టుకుంటారు. ఒకరు వంకాయలు తెస్తారు, ఒకరు టమాటాలు, మామిడికాయలు, ఇలా కాయగూరలు వాళ్ళు చెట్ల దగ్గర వాళ్ళ పాదుల్లోని ఏమైతే పండుతాయో అవి పట్టుకొని వస్తారనమాట. అవి పట్టుకొని వచ్చి ఇన్ని కాయగూరలు అయిపోతూ ఉంటాయి. అవి ఏం చేస్తారంటే పాట పెట్టి అమ్మేస్తారు. అమ్మేసి విడుదల సంవత్సరం వచ్చింది, 50వ సంవత్సరం వచ్చింది. ఇదిగో ఇప్పటి వరకు పేదవారిగా బ్రతికాము, ఇప్పటి వరకు వేదనలో బ్రతికాము, ఇప్పటి వరకు లేని స్థితిలో బ్రతికాము, ఇప్పటి వరకు లేమిడితో బ్రతికాము. వద్దమ్మా, మనం ఇంక ఈ కరువు మనం బ్రతకలేము, నువ్వు వెళ్ళమ్మా అని చెప్పి పంపించారు. సునాద సంవత్సరం యొక్క విలువ అది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఘనమైనటువంటి విషయం ఏంటి అంటే, సునాద సంవత్సరంలో ఈ 50 సంవత్సరాలు పేదవాళ్ళగా ఉన్నవారు ఈ విడుదల పొందే ఈ సంవత్సరంలో ధనికులు అయిపోతారు, ఆస్తికర్తలుగా అయిపోతారు. ఈ సంవత్సరం ఏమంటుంది, అమ్మా, ఏ సంవత్సరం నిర్లక్ష్యం చేసినా, ఏ సంవత్సరం నువ్వు పరిగెరుకోడు. నిజంగా ఎంత నీచమైన పరిస్థితి అంటే, ఎంత నీచము అని నేను అనలేను కానండి, సారీ క్షమించండి, దీనమైన పరిస్థితి. ఎంత దీనమైన పరిస్థితి అంటే, ప్రియమైన వాళ్ళరా, పని చేసేవారు జీతం తెచ్చుకుంటారు, ఆ జీతం తెచ్చుకొని బ్రతుకుతారు. కానీ పరిగెరుకునే పరిస్థితి ఏంటో తెలుసా అండి? పేదలకు దేవుడే చెప్పాడు, పొలములు ఉన్నవారు ప్రతి ఒక్కరికి కూడా పరిగ కొంత వదిలేయండి అని అంటారు. పరిగ వదిలేయండి అని అంటే, కొంతవరకు వదిలేస్తే దీనులైనటువంటి బిడ్డలు వెళ్ళి ఆ పరిగి ఏరుకుంటారు. కోతకాలంలో బస్తాలతో కూర్చుకొని జాగ్రత్తగా తెచ్చుకుంటారు. ఏ పంట పొలములు ఉన్న వాళ్ళు ఆ పంట పరిగి వదిలేస్తారు. నిజంగా ఎంత దీనమైన స్థితి అంటే, పనిచేసే ఓపిక ఉందో లేదో తెలియదు, కానీ పరిగేరుకోవటానికే వెళ్ళింది ఆ పొలంలోకి ఆమె. ఎవరో వదిలేయగా దానితో బ్రతుకుతున్నారు. ఆ పని అక్కడ పరిగెరుకొని ఈమె కొంచెం తిని కొంచెం తీసుకొచ్చి అత్తగారికి ఇస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె పోషించబడుతూ ఆమె ఇంటి వారిని పోషించే వ్యక్తిగా ఉంది. ఆలోచన చేయండి. ఇంకో మాట చెప్పగలను, నయోమి అంత మంచిది కాబోలు, అందుకని ఆమె పోషించింది అని మీరు అనుకోవచ్చు. నయోమిలో ఒక స్వభావం, ఒక ట్రేస్ నెగిటివ్ ట్రేస్ కనపడింది. మీరు చదివినప్పుడు కనపడుతుంది. ఏమనంటే, సర్వశక్తుడు నాకు దుఃఖము కలిగించెను. చదవండి ఆ మాట, చదవండి. సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలిగించెను. 20వ వచనం అండి, 1వ అధ్యాయం 20వ వచనం. నాకు చాలా దుఃఖము కలగజేసెను గనుక నన్ను నయోమి అనక
మారా అనుడి. నేను సమృద్ధి గలదానినై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలునిగా తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అని పిలువనేలా? యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరిచెను అని వారితో చెప్పెను. ఏమండి, ఇది రాంగ్ అంటారా రైట్ అంటారా? చెప్పాలి, రాంగే. ఏమండి, అంతా బాగుంటే ఈ అమ్మ ఎందుకు ఈ ఊరు వదులుతుంది? సమృద్ధి గలదాననై వెళ్ళాను, కానీ రిక్తురాలుగా దేవుడు బోడిగా పంపుతాడు. ఆయన ఖాళీగా వెళ్ళిన వారిని నిండు కొండలతో పంపుతాడు. ఆయన ఒట్టిగా పంపించే దేవుడు కాదు. ఆయన పాదాల దగ్గరికి వెళ్ళిన ఎవరినైనా రక్తహస్తాలతో పంపడు. ఆయన నిండుగా పంపుతాడు. ఆయన అటువంటి దేవుణ్ణి నిందితుడిగా చేసి మాట్లాడింది ఆమె. దేవుణ్ణే నిందితుడిగా చేసి మాట్లాడగలిగిన ఆమె ఏ మనిషినైనా అలానే మాట్లాడగలదు. ఆమె యొక్క తత్వం బయటకు వచ్చింది. విసిగినప్పుడు ఒకలాగా, బాగున్నప్పుడు ఒకలాగా నడుచుకునేటటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని రూతమ్మ పోషించాలి అనుకుంది. ఎవరు పేలాలు అక్కడ ఉంటుండగా వాళ్ళు పెట్టిని శుభ్రంగా కడుపు నిండా తినేసి రావచ్చు కదా? కాదు, తను తినగలిగినంత తిని పట్టుకు రాగలిగినంత పట్టుకొచ్చి ఆ అమ్మకు పెడుతుంది. పరిస్థితులు అలా ఉంటే నేను ఎలా ఉంటాను, ఇలా ఉంటే అలా ఉంటాను అనుకునే మనిషి కాదు రూత్. నువ్వు ఎలాగైనా ఉండు, నీకులాగా నేను మారను. నువ్వు ఏ విధంగా అయినా ఉండు, నా దేవుని మహిమ కొరకు నేను నిలబడతాను, నా దేవుని యొక్క కార్యం కొరకు నేను నిలబడతాను. బలమైనటువంటి ఆ దేవుని చాటున బలహీనరాలుగా నేను ఎంత మాత్రమూ బ్రతకను. నిన్ను బట్టి నేను మారిపోను, నిన్ను బట్టి నేను మారిపోకూడదు కూడా అని చెప్పి నిర్ణయం గట్టిగా తీసుకునేటువంటి ఆమె అని నాకు అనిపిస్తూ ఉంది ధ్యానం చేసినప్పుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రూతమ్మ ఆమె పోషించబడుతూ ఆ ఇంటి వారిని పోషించేదిగా ఉంది. ఓకే, బాగుంది. అయితే ఈ సునాద సంవత్సరం వచ్చింది. అమ్మా వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి అడిగింది. ప్రియమైన వాళ్ళారా, పాదాల దగ్గర కూర్చుంది, బ్రతిమలాడుతూ అడగడానికి సిద్ధంగా ఉంది. ఆయన ఎప్పుడు ఆమె వైపు చూస్తారా, ఆయన ఎప్పుడు ఆయన వైపు చూస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన లేచాడు. అమ్మా కాళ్ళ దగ్గర ఏదో తెలుస్తుంది అని, అమ్మా ఎవరమ్మా నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావమ్మా అని అడుగుతున్నప్పుడు రూతు, అయ్యా ఎల్యాకీము గారి యొక్క కోడలను నేను, అయ్యా నయోమి గారి కోడల్ని నేను, అయ్యా నా సమస్యదయ్యా, అయ్యా నా బాధిదయ్యా, అయ్యా నా అవసరం ఇదయ్యా, దయతో నీ పాదాల దగ్గరకు వచ్చానయ్యా, నీ పై వస్త్రము, నీ కొంగు నా తల మీద కప్పయ్యా అని అడిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పాదాల దగ్గరకు వచ్చిన ఏ ఒక్కరమైనా ప్రభు పాదాల దగ్గర స్పష్టంగా ప్రభుతో మాట్లాడుకోవాలి. ప్రభువా, ఇది నా అవసరం, ఇది నాకు దయచేయండి, కార్యం చేయండి ప్రభువా. కొన్నిసార్లు అమాయకంగా ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆ ప్రార్థనలో నేను ఒక్కోసారి నవ్వుకుంటూ ఉంటాను. ముందుది వెనకది ముందు పెట్టి కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. అమాయకంగా చేస్తాం, కొన్నిసార్లు తెలియక చేస్తాం, కానీ ఇవన్నీ దేవుడు సరి చేసుకుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే మీరు చూడండి, యెహోషువ ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడు? సూర్యుడా నీవు అయ్యాలోని లోయలోని ఆగిపో, చంద్రుడా గిబియోనులో నిలిచిపో అంటాడు. ఏమండి, చూసినప్పుడు సూర్యుడు తిరుగుతాడా, చంద్రుడు తిరుగుతాడా, భూమి తిరుగుతుందా? భూమే తిరుగుతుంది. సూర్యుడు అక్కడే ఉంటాడు, చంద్రుడు అక్కడే ఉంటాడు. ఆ రెండు తిరగవు, అలానే ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, తిరిగేది భూమే తిరుగుతుంది. కానీ యెహోషువ అంటున్నాడు, సూర్యుడా అయ్యాలోని లోయలో ఆగిపో, చంద్రుడా గిబియోనులో నిలిచిపో అని మాట్లాడుతూ ఉన్నాడు.
అయితే దేవుడు ఆ మాటకే వెంటనే కార్యం చేసేసాడు. ఆయన యొక్క ఉద్దేశం అర్థమైంది. కొన్నిసార్లు మాటలు తడబడుతూ అలాగా చేస్తూ ఉంటాం, అయినప్పటికీ నీ ఉద్దేశాన్ని అర్థం చేసుకునే దేవుడు. భాష రాకపోయినా నీ లోపల ఉన్న ఉద్దేశాన్ని పట్టుకొని నేను పాదాల దగ్గరకు వచ్చావు చూడు, అది గమనించినటువంటి దేవుడు. మీటింగ్స్కి ముందు 50 రోజుల ప్రార్థన జరుగుతూ ఉంటుంది. జరుగుతున్నప్పుడు ఒక్కొక్కరు ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రభువా పెట్టండి ప్రభువా, తిండి పెట్టండి ప్రభువా, తిండి పెట్టండి. ఇదేంటి బాబు తిడుతున్నట్టుందో అని అనుకుంటాను ఒక్కోసారి. తిండి పెట్టండి అంటే ఆహారం పెట్టండి ప్రభువా అని బతిమాలు కొడవలో వచ్చిన తిప్పలనమాట. తిండి పెట్టండి ప్రభువా, ఏదైనా నువ్వు బ్యాలెన్స్ చేసుకుంటావే అని అనుకుంటాను నేను మనసులో. ప్రభువా పడుకుండిపోతున్నారు ప్రభువా పడుకుండిపోతున్నారు, వాళ్ళ కళ్ళకి సూదులు, గుండు సూదులు గుచ్చేసినట్టు ఉండాలి ప్రభువా, గుచ్చేసినట్టు ఉండాలి, పడుకోకూడదు ప్రభువా, పడుకోకూడదు. ఇదేంటి బాబోయ్ గుచ్చేడు వేడు బాబోయ్, ఈ సూదులేటి బాబు తండ్రో, ఈ గుండు సూదులేటి తండ్రో అని మనసులో అనుకుంటాను. ఆయన నవ్వుకుంటూ ఉంటాడు. ఆయన ఉద్దేశము నిద్రాత్మను తీసివేయండి ప్రభువా అని అడగాలన్నమాట. కానీ అది మనకు రాలేదు, ఏదో ఒక భాష వాడుకుంటూ వచ్చాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజశేఖర్ గారు అంటారు, మదనపల్లి రాజశేఖర్ గారు ఆ ట్రైనింగ్ క్లాసుల్లో అందరూ కూర్చొని అందరిని టెస్ట్ చేస్తూ ఉంటాడట. ఒక్కరోడట పొక్కోడా అంటున్నాడట. ఒరే ఏంట్రా నాయన పకోడా అంటావేమి నాయన అని ఒకటేస్తే పకోడా ప్రభువా, పకోడా అంటే అర్థం ఏంటంటే కాపాడండి ప్రభువాడు. వీడికి పకోడీ తినాలనుందేమో తండ్రి అని వీడికి అర్థమవుతుందట. ప్రియమైన దేవుని బిడ్డల, దేవునికి తెలుసు స్పష్టత లేకపోయినా, అక్షరాలు సరిలేకపోయినా లోపలున్న ఉద్దేశం తెలుసుకునే దేవుడు, అమాయకమైన ప్రజలు మనం. అన్నీ రాకపోయినా ఆయన పాదాల దగ్గరికి వెళ్ళటం మనకు చేతనైంది. అయ్యా నీ కొంగు కప్పయ్యా, అయ్యా నీ కొంగు నా మీద ఉంచయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెంటనే అమ్మా నీకు న్యాయం నేను చేస్తాను ఆయన అంటున్నాడు కదా. నా కుమారి భయపడకము, నీవు చెప్పినదంతయు నీకు నేను చేసేదా. మాట ఇచ్చేశాడు. సమీప బంధువు దగ్గరికి వెళ్ళి ఇప్పుడు చెప్తున్నాడు, అయ్యా ఈ పుర నివాసుల ఎదుటను, నా జనుల పెద్దల ఎదుటను ఈ భూమిని సంపాదించుకొనుము. ఏమనగా దాన్ని విడిపించుటకు నీవు ఒప్పుకొనిన ఎడల విడిపించుము, నీవు దాన్ని నొల్లని ఎడల అది స్పష్టముగా నాతో చెప్పు. నీవు కాకపోతే దాన్ని విడిపింపవలసిన బంధువుడు ఎవడనూ లేడు, నేనే నీ తర్వాత వాడను, నేనే ఆ బంధు ధర్మం జరిపించాలని బోయేజు చెప్పాడు. అయితే ఆ సమీప బంధువుడు ఏమని సమాధానం చెప్పాడు? 5వ వచనంలో చూద్దాం. చివరి మాట కాదమ్మా, 6వ వచనం చివరి మాట, 4వ వచనం చదవండి. చివరి మాట, చివరి భాగం. ఆ బంధువుడు అందుకతడు నేను విడిపించెదను అని, చాలం, నేను విడిపించెదను అని ఒప్పుకున్నాడు. అలాగేనమ్మా నేను విడిపిస్తాను, వారి పొలం వారికి అప్పగిస్తాను అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు బోయజు మరలా స్పష్టత ఇస్తున్నాడు. ఏమనంటే, నాయనా ఒక్క మాట చెప్తున్నాను, నువ్వు విడిపించటానికి నిలబడిన వాడువు. ప్రారంభం నుంచి ఆఖరి వరకు కూడా వారి బాధ్యతను తీసుకోవాలి. అవునండి, అవును. నయోమి ఆ సమస్య తీసుకొస్తే నయోమి అవసరం వేరు, రూతు తీసుకొని వచ్చింది సమస్యనే. రూతు అవసరం వేరు. ఇప్పుడు ఈయన అంటున్నాడు, నాయనా ఏమిటో తెలుసా, మహులోను, కిల్యోను, ఎల్యాకీం వారి యొక్క ఆస్తి
నయోమికి చెందుతుంది, నయోమి ద్వారా రూతుకు చెందుతుంది. ఎవరైతే ఆమె ఆస్తిని విడిపిస్తారో విడిపించిన వారు ఆమెకు భర్త అయి ఉండాలి. ఆమెకు భర్త కూడా లేడు, వంశోద్ధారకుడు లేడు. వారి యందు పిల్లల్ని కనాలి. ఆమె సంచులను నింపాలి, గాదులను నింపాలి, భవిష్యత్తును నింపాలి, వైధవ్యపు జీవితాన్ని నింపాలి, కడుపు పండించాలి, వంశాన్ని నిలబెట్టాలి అని చెప్పాడు. విడిపించేవాడు మొదలుపెట్టి మధ్యలో వదలకూడదయ్యా. విడిపించేవాడి యొక్క జీవితం అది, బాధ్యతది. విడిపించేవాడు ప్రారంభించిన వాడు మధ్యలో వదిలిపెట్టకూడదయ్యా, అన్నీ పండించాలి. ప్రియమైన వారులారా, విడిపించేవాడి యొక్క గుణలక్షణాలు ఏంటి అని ఆలోచన చేస్తే కీర్తన గ్రంథము 18వ అధ్యాయం 43వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించితివి. కలహ ప్రియుల మధ్య నుంచి విడిపించావు. ప్రియమైన వారులారా, దేవాది దేవుడు కలహ ప్రియులలో నుంచి విడిపిస్తాడట. ఎంతోమంది ప్రియమైన వారిగా ఉంటూనే మన గుంపులోనే కలహములు పెట్టేవారిగా ఉంటారట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి మాటల్లోనే ఇబ్బంది పరిస్థితులు వచ్చేస్తాయట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీలు నెమ్మదిగా ఉన్న పరిస్థితుల్లోనే భయంకరమైన రాక్షసుడు గొలియాతు వచ్చి నిలబడిపోయాడు. ఏమని అంటున్నాడు? నిద్రపోనివ్వట్ల, తిండి తన్నివ్వట్ల, రాజుగారైన సౌలు గారికి కూడా నిద్ర పట్టట్ల. ఇక్కడ ఉన్నటువంటి కసరత్తులు చేసిన వారు, కండబలాలు సంపాదించిన వారు, గుండె బలం సంపాదించిన వారు, జనబలం సంపాదించిన వారు, ధనబలం సంపాదించిన వారు గడగడగడగడగడలాడిపోతున్నారు. అటువంటి వ్యక్తికి నాయనా ఏం చేయాలి, నువ్వా నేనా, ముందుకెళ్దామా వెనక్కి వెళ్దామా, ఇన్ని ఆలోచనల మధ్యన నలిగిపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, నీ యుద్ధము నేను చేస్తాను, ఆ కలహ ప్రియుడిని నేను తీసేస్తాను, ఫిలిస్తీన్ల గుంపు వెనక్కి తోకలు ముడుచుకొని వెళ్ళిపోయేలాగా నేను చేస్తాను. కలహ ప్రియుడిని తీసేశాడు. యుద్ధము యెహోవాదే అని ఆ మాట పట్టుకెళ్ళి దావీదు ఆ పాదాల దగ్గర పెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో కయ్యములన్నీ కూడా మానిపోవడం జరిగింది. కలహ ప్రియులు పక్కకు వెళ్ళిపోవడం జరిగిపోయింది. అల్లర్లు పక్కకు వెళ్ళిపోవడం జరిగిపోయింది. అల్లరి ఎక్కడుంటుందో దేవుడు దానికి కర్త కాడు. సంఘములోనైనా కుటుంబంలోనైనా అల్లరి ఉండకూడదు, గోలు ఉండకూడదు, గొడవలు ఉండకూడదు. కలహాలను వేరు చేస్తానంటున్నాడు. అలకలు ఉండకూడదు, మాడు మొఖాలు వేసుకొని ఉండకూడదు. క్రైస్తవులమైనటువంటి మనం ప్రత్యేకంగా జీవించాలి, ప్రత్యేకంగా ఉండాలి. సంవత్సరాలు కలహం కలిగి మనం ఉండకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను దాన్ని విడిపిస్తాను అంటున్నాడు ఆయన. రెండోది చూసినప్పుడు కీర్తన గ్రంథం 30వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట కనపడుతుంది, చదువుదాం. గోని పట్ట విడిపించి సంతోష వస్త్రమును, గోని పట్ట తీసివేసి సంతోష వస్త్రమును ధరింపచేస్తాడటండి ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీతో నేను మాట్లాడుతున్నాను, సూటిగా మాట్లాడుతున్నాను. దరిదాపు ఒక వారం రోజుల నుంచి సంఘంలో ఒక 4-5గురికి వచ్చినటువంటి ఒక దర్శనం, ఎవరో ఒకరు సూసైడ్ చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, సూసైడ్ చేసుకోవడానికి సిద్ధపడుతున్నారని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు సూసైడ్ చేసుకోవాలి? దేని కొరకు సూసైడ్ చేసుకోవాలి? ఎందుకు ఆ మార్గం ఎత్తుక్కుంటున్నారు? ఎందుకు జీవితంలో విసుగుపోయిన పరిస్థితులు వస్తున్నాయి? నీ దేవుడు చేత కానివాడా? ఆయన అంటున్నాడు, నేను నీ గోనిపట్ట తీసేస్తాను, నీ దుఃఖ వస్త్రాలు నేను తీసేస్తాను, అవమానకరమైన పరిస్థితులన్నీ తీసేస్తాను, నీకు ఉన్నతమైన సంతోషకరమైన వస్త్రమును నీకు ధరింపచేస్తాను, నీ అవమానాన్ని కొట్టివేస్తాను, ఎక్కడ తలదించుకున్నావో అక్కడే రాజుగా నిన్ను నియమిస్తాను. వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు.
ఆయన చేతకాని వాడు కాదు. ఆ బిడ్డ పట్ల దేవునికి ఉన్న ప్రేమ కనపడుతుంది ఆ దర్శనాల్లో. ఆ బిడ్డ పట్ల దేవునికి ఉన్న ఆసక్తి కనపడుతుంది ఆ దర్శనాల్లో. ఎందరైతే ఈ దర్శనాలు కంటున్నారో వారు ప్రార్థన చేస్తున్నారు. ప్రియమైన కుమార్తె, ప్రియమైన కుమారుడా, సూసైడ్ అటెంప్ట్స్ అనేవి క్రైస్తవుల్లో జరగకూడదు ఏమాత్రం కూడా. మనం ప్రార్థించటం ద్వారా అన్యత్వంలో జరుగుతున్న కార్యాలను కూడా అడ్డుకోవాలంతే. సైనికులమై పోరాడాలి. దేవుడు విడిచిపెట్టేవాడు కాదు, దేవుడు వదిలిపెట్టేవాడు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ చెట్టు మీద, మన గుమ్మ పళ్ళు చెట్టు ఉంది చూసారా, ఆ చెట్టు మీద పక్షులన్నీ వచ్చి ఉంటూ ఆ కుక్కు అని అరుస్తూ ఉన్నప్పుడు వాటిని చూసి ఏడ్చిన రోజులు ఎన్నో ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి జీవితం తల్లకిందలైపోయింది. 2000-2003 మధ్యలో నా గూడు చెదిరిపోయింది. నా భర్త ఒకవైపు, నా పిల్లల్ని ఒకవైపు, నేను ఒకవైపు పారిపోవలసిన పరిస్థితులు వచ్చాయి. తెల్లవారుజామున మేము మనుషులు ఇంట్లో ఉండేవాళ్ళం కాదు. రాత్రి 12-1 గంటకి వచ్చేవాళ్ళం. మరలా నలుగురు కూర్చొని గది మధ్యలో కూర్చొని ఒకరినొకరు పట్టుకొని ఏడ్చుకునేవాళ్ళం. ఆ కాసేపు మాట్లాడుకొని మళ్ళీ తెల్లవారేపాటికి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం. అప్పుల వారికి సమాధానం చెప్పలేక కనపడితే తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టించేసుకుంటున్నారు. సంతకాలు పెడితే నేనేమి చేయలేనన్నారు లాయర్ గారు. మీరు పెడితే ఐపీ పెట్టండి, లేదంటే కనపడకుండా దాక్కోండి అన్నారు. ఐపీ మేము పెట్టం, మా దేవుని నోటీసులోకి వెళ్ళిపోతుంది, ఎలాగైనా మేము అప్పు తీర్చుకుంటాము అని చెప్పి దాక్కోవడానికే ప్రయత్నం చేసాం. ఎదురు పడితే పలానా రోజు కడతాము అని చెప్పాలి. ఆ సమాధానం చెప్పటానికి మా దగ్గర ఒక డేట్ లేదు, ఒక ఆదాయం లేదు, మొత్తం జీరోకి వెళ్ళిపోయింది. ఏం చేయాలో తెలీదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరోజు వారం రోజులు అయిపోయింది, ఒకరికొకరు కలుసుకోలేదు, ఫోనులు లేవు. ఆ రోజు అన్నయ్య అన్నారు, నేను మీ ఎవరిని చూడకుండా ఉండలేకపోతున్నాను, నేను వచ్చేస్తాను అన్నారు. ప్రార్థనకే వెళ్ళేవారు. ఈ సమయాన్ని మేము ప్రార్థనకు వాడుకుంటూ ఉండేవాళ్ళం. దూర ప్రాంతాల్లో వచ్చేస్తున్నాను, నువ్వు ఎక్కడ ఎక్కుతావు అన్నారు. నేను మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరే బస్సు ఆగి ఎక్కిపోతానండి అన్నాను. గబగబా ఆఖరి బస్సు ఎక్కిపోయాను. ఎక్కిపోతే కండక్టరు డ్రైవరే కనపడుతున్నారు. నేను ఎలా ఉన్నాను, ఇలా దోపుకున్నట్లుగా ఎక్కిపోయాను. కాళ్ళకు కూడా చెప్పులు లేవు. బస్సు వచ్చేసి పరిగెత్తుకొని ఎక్కిపోయాను. ఎట్లా చూస్తున్నాను, ఆయన ఎక్కడున్నారని చూస్తున్నట్టు లాస్ట్ కూర్చుని ఉన్నారు. సుమా అన్నారు. వెంటనే చూసేసరికి కళ్ళంట నీళ్ళు. గబగబా పరిగెత్తుకుని ఇక్కడ ఎందుకు కూర్చున్నారు, వెనకత్తలో బస్సు అంతా ఖాళీగా ఉంది కదా, ముందుకు వచ్చేయండి అన్నాను. ముందుకొచ్చి కూర్చున్నారు. ఆయన అటువైపు, నేను ఇటువైపు తిరిగి ఎవరు కళ్ళు మేడ్చుకుంటున్నాం. వారానికి కనపడ్డాం. ఒక్కరోజు వదిలిపెట్టలేరు అన్నయ్య. వారానికి మేము మరలా కలుసుకున్నాం. ఒకళ్ళు పిల్లలు ఎలా ఉన్నారు అని ఆయన నన్ను అడగలేకపోతున్నారు, మీరు ఎలా ఉన్నారు అని నేను అడగలేకపోతున్నాను. ఏడ్చుకుని, ప్రభువా మా గూడు చెదిరిపోయింది, ఎప్పుడు కడతావు, ఎప్పుడు కుటుంబంగా ఉంచుతావు తండ్రి. దిగాము. అలా మౌనంగానే ఇంటికి వచ్చాం. తలుపులు వేసుకొని తిండి లేదండి, తినాలని మనసు లేదు. ఒకళ్ళకొకళ్ళు కూర్చొని ఈ వారం రోజుల విషయాలు చెప్పుకొని ఏడ్చుకొని మరలా ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ప్రభు మనల్ని బలపరుస్తారు. ఆయన నాకు ధైర్యం చెప్పేవారు, నేను ఆయనకి ధైర్యం చెప్పేదాన్ని. ప్రియమైన వాళ్ళరా, ఆ దినాల్లోనే ప్రభు వాగ్దానం ఇచ్చారు, మిమ్మల్ని నేను నూతనమైన కట్టడంగా చేస్తానని, మిమ్మల్ని విడిపిస్తానని, ఉన్నతమైన స్థానంలో ఉంచుతానని మేము నమ్మాము. కానీ ఆ టైంలో ఒక మాట అన్నాను, సుడిగాలి ఒకటి వచ్చి మన కుటుంబాన్ని అమాంతంగా ఎత్తుకుని వెళ్ళిపోతే బాగుండండి. పువ్వులు అమ్మిన చోట కట్లు అమ్మలేకపోతున్నాం. ఒకవైపు రోమాదళం, ఒకవైపుని యోధాజనం, రుజువుపరుచుకోలేకపోతున్నాం. ఎంత మంచి బ్రతుకు బ్రతికమండి. ఆ బ్రతుకు
ఏమీ కాకుండా దొంగోళ్ళగా అయిపోయామండి. మన పరిస్థితి ఏంటండి? వేదన వేదన వేదన. ఏం పర్వాలేదు, ప్రభు ఉన్నారని ఆయన నన్ను బలపరుస్తూ ఉండేవారు. ఆయన బెంగపడుతున్నప్పుడు ఏం పర్వాలేదు, ప్రభు ఉన్నారు, ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఎండాకాలం వచ్చిందంతే, మనకి ఎండాకాలంలో ఎండ తగిలేస్తుంది మనకంతే. నీడకు చేర్చే స్థలం ఉంటుంది. ఏం కలవరపడకండి, ప్రభు ఉన్నారని. ప్రభు మాట, ప్రభు దర్శనం, ప్రభు వాగ్దానాన్ని నమ్మాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే, వాక్యం లేక కాదు, కాలక్షేపణ కొరకు కాదు, సోది మాటలు మాట్లాడటం కొరకు కాదు, సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దేవాది దేవుడు తొడకొట్టి సవాల్ చేసి నీకు రావాల్సినదంతా నీకు ఇవ్వటానికి ఇష్టపడిన తండ్రి. నీ పక్కనున్నవాడు చేత కానివాడు కాదు, అసమర్థుడు కాడు, అసమానుడైన వాడు. అందరూ నోరిప్పండి. నిన్ను ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘన కార్యాలెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందుని చేయి విడుచునా. అసాధ్యములెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను దాటిపోవునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపునుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపునుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు. అందరూ పాడండి. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను. ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘన కార్యాలెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందుని చేయి విడుచునా. అసాధ్యములెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను దాటిపోవునా. సియోను దేవుడే సిగ్గుపడనీయడు, కనికరాపునుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే కనికరాపునుడే నీ కన్నీరు తుడుచును. హల్లెలూయా. నన్ను లేవనెత్తిన దేవుడు మిమ్మల్ని లేవనెత్తుతాడు. ఈరోజు ఉదయం అన్నయ్య కొరకు పిల్లలు ఒక తలంచి ఈరోజు అన్నయ్య చెప్పిన వాక్యం కొరకు పిల్లలు ధ్యానం చేస్తున్నారు. మావయ్య ఆఖరి ఆదివారం ఈరోజే మాట్లాడారు. ఆ మాటలు ఇప్పటికీ జ్ఞాపకం ఉండిపోయినాయి అని పిల్లలు చెప్తున్నప్పుడు అవునవును, అది ఆఖరి ఆదివారం అనే తెలియలేదు. ఏది ఏమైనా ఆఖరి ఏ రోజో తెలియదు, కానీ ఆయన బాధలన్నీ తీరిపోయినాయి, ఆయన బెంగలన్నీ తీరిపోయినాయి. ఆయన సంతోష దినాలు చూడటం ప్రారంభించారు. చూసిన తర్వాతే ప్రభు దగ్గరికి వెళ్ళారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో ప్రారంభించిన దేవుడు మధ్యలో నిన్ను వదిలేడు, ఆయన విడిచిపెట్టడు. అన్యాయంగా వదిలేసే దేవుడు కాదు.
పూర్తి చేస్తాడు సంపూర్ణంగా. బోయజు అదే చెప్తున్నాడు, ఆమెను విడిపిస్తానంటు నువ్వు పొలం ఒక్కటే విడిపించటం కాదు, ఆమె జీవితాన్ని నిండించాలి, ఆమె ప్రతి అవసరత తీర్చాలి, ఆమెకి యజమానుడుగా నువ్వు నిలబడాలి చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక బోయజు మాట ఇచ్చిన వాడే అంత పకడ్బందీగా చెప్తే బోయజును పుట్టించిన దేవుడు ఇంకెంత సంపూర్ణతలోనికి నడిపిస్తాడు. ఒక్కసారి ఆలోచన చేయండి. ఆయన అంటున్నాడు కదా, కీర్తన గ్రంథం 54వ అధ్యాయం 7వ వచనంలో, ఆపదలన్నిటిలో నుండి ఆయన నిన్ను విడిపించి ఉన్నాడు అంటున్నాడు. 68:6లో అంటున్నాడు, బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయును అంటున్నాడు. ప్రియమైన వారలారా, 81:7లో అంటున్నాడు, ఆపత్కాలమున మొరపెట్టగా నేను నిన్ను విడిపిస్తాను అంటున్నాడు. 91:15లో అంటున్నాడు, విడిపించి నేను ఊరికే వదిలిపెట్టాను, గొప్ప చేస్తానంటున్నాడు. పూర్తి చేస్తాడు ఆయన. నీ బంధకముల నుంచి విడిపిస్తాను అని వదిలిపెట్టాడు, వర్ధిల్ల చేస్తాను, వర్ధిల్ల చేస్తాను, వర్ధిల్లింప చేస్తాను ఆయన అంటున్నాడు. నిన్ను భక్తిహీనుల మధ్యలోంచి విడిపిస్తాను. జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో సంక్రాంతి వచ్చింది. కోడి పందాలకి మీ పిల్లలు ఎవరైనా కోడి పందాలకు వెళ్తే ఆపండి, అది జోదంతో సమానం. ఎన్నో మానుకున్నావు కదా, ఈ ఒక్కటి మానుకోలేవా? చూడ్డానికి కూడా వెళ్ళొద్దు, చూడ్డానికి కూడా వెళ్ళొద్దు. నాకో బిడ్డ ఉన్నాడులే, 1 సంవత్సరం అయితే ఒక కోడిని తీసుకొస్తాను బేబక్క, చెయ్యేసి ప్రార్థన చెయ్యి, దున్నుకొచ్చేస్తుంది అంతే అన్నాడు. చంపేస్తాను అన్నాడు. ఒక్క చెయ్యి చాలు, ప్రార్థన చేయి. నా బండికి నువ్వే ప్రార్థన చేసావు, నా కారుకు నువ్వే ప్రార్థన చేసావు, నా కోడి పుంజుకు కూడా చేస్తే వెళ్ళి 10 దున్నుకొచ్చేస్తుంది అంటే చంపేస్తాను, ఏమనుకుంటున్నావు అని అంటే, మళ్ళీ ఒకసారి అన్నాడు, అలా చెయ్యొద్దు కానీ ఎవ్వరూ లేనప్పుడు ఆ కోడి పందాలు జరిగే ప్లేస్లోకి తీసుకెళ్తాను, అడుగెట్టి ప్రార్థన చేయాలని. అడిగెట్టి ప్రార్థన ఏం చేయాలరా అంటే, బెట్టింగ్లు కడతాం, లక్షలు కోట్లు, ఒక్కొక్కడు నంచుకు తినేస్తారక్క, నంచుకు తినేస్తారు లక్షలు కోట్లు. మీరు నేను లక్షలు కోట్లు అన్న వెళ్ళిపోకండి బాబోయ్, ఏమండి తినేస్తారు. అడుగు పెట్టు, ప్రార్థన చేయి అని. నరకంలోకి వెళ్ళి ప్రార్థన చేయమన్నట్టు ఉందరా? ఏట్రా ఇది, సినిమాకి వెళ్తాం టిక్కెట్లు దొరికేలా ప్రార్థన చేయండి. ఏట్రా ప్రార్థన, దేనికిరా, దేనికి వాడాలి? పరిశుద్ధమైందిరా ప్రార్థన అంటే. పవిత్ర దొంగతనానికి వెళ్తున్నాను ప్రార్థన చేయండి అన్నట్టు ఉంది. అన్ని దెబ్బలాడని. కోడి పందాలకు వెళ్ళకండి, గుర్ర పందాలకు వెళ్ళకండి, బెట్టింగ్లు కట్టకండి. నువ్వు పవిత్రుడువు, నువ్వు పరిశుద్ధురాలువు, నిన్నెంతో చంక పెట్టుకున్న బిడ్డగా చూసుకుంటున్నాడు ఆయన, ముద్దుగా చూసుకుంటున్నాడు. ఎందులోకి వెళ్ళి నష్టపోద్దు, కళ్ళతో చూసి ఏం ఆనందిస్తావు? ప్రియమైన వాళ్ళారా, ఇదివరకు ఆ కొయ్ డ్యాన్సులు ఊరు పండగలకు వేసేవారు కదా, అవన్నీ ఇంటికి మోసుకొచ్చేదాన్ని నేను చిన్నప్పుడు. అవి చూస్తే చాలు నాకు వచ్చేస్తూ ఉంటాయి. నేను ఇంట్లోని రంబా హో 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 ఇంట్లో డ్యాన్స్ వేస్తున్నాను. డాడీ గారు మంచినీళ్ళు పట్టరా అంటే మంచినీళ్ళు తేవడం నేను రంబా హో హో నీళ్ళన్నీ ఒలిగిపోతూ ఉండి, ఏటిది దీనికి ఏం పట్టుకుంది, దీనికి ఏం పట్టుకుంది అంటే, నేను ఈ టవల్ తెమ్మన్నా రంబా హో 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 అని. ఇది ఎక్కడ ఏది చూస్తే ఇంటికి మోసుకొచ్చేస్తుందని అనుకునేవారు. కనీసం చాలా కాలం డాడీ గారు చూడొద్దన్న ఆ కన్నాల్లోంచి కూడా చూసి ఆనందించేసే దాన్ని. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం నిండిపోయిన తర్వాత ప్రభుకే స్థానం వచ్చేసాక నా పక్కనే జరుగుతున్నా ఎందుకో మనసు ఉండదు, చూడబుద్ధి కాదు. నీ హృదయంలో ఆయన్ని నింపేసుకో నాన్న, వెలుగుతో నింపేసుకుంటే నువ్వు ఏ విషయం అందు ఇష్టపడుతున్నావో ఆ ఇష్టాలన్నీ ప్రభు కొరకు విడిచిపెడతావు. నీ అంతటి నువ్వు తీసుకోవాలి తీర్మానం అంటే
ముక్కు మూసుకొని చదువుకున్నట్లే ఉంటుంది. ప్రియమైన కొన్నిసార్లు మర్చిపోతాం, బట్టి పట్టిన వారు మర్చిపోతూ ఉంటారు, మన తీర్మానాలు మర్చిపోతూ ఉంటారు. నా కంటి ముందు కనపడినా చూడబుద్ధి కాదు, ఎందుకు అవి మనకు అవసరమా? ఆ లైటింగ్ చూసినా, బళ్ళాశాలు చూసినా ఎన్ని పెద్ద ఆనందంగా ఉండి తెగ చూసేదాన్ని, తర్వాత కూడా చూసేదాన్ని, విశ్వాసగా ఉంటుండగా కూడా చూసేదాన్ని. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాను 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 అవి పోయినాయి. ఎందుకు నా బలహీనత చెప్తున్నానంటే, నీ బలహీనత పోగొట్టుకోవడానికి ఒక మార్గం అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ దేవాది దేవుడు, మనల్ని ప్రేమిస్తున్న దేవుడు, మనం విడిచిపెట్టని దేవుడు. సమీప బంధువుడా, నువ్వు మొత్తం న్యాయం చేయాలి. అందుకే పాత నిబంధన ధర్మశాస్త్రం మీద ఆధారపడి ఉంది. మనకి సమీప బంధువుడు ధర్మశాస్త్రమే. క్రొత్తగా ప్రభు వచ్చారు భూమి మీదకి, తేటగా ప్రభు అంతకుముందున్నవాడే, భూమి పుట్టక ముందున్నవాడే, కానీ ప్రత్యక్ష రూపంలో మానవ అవతారంలో మనకి కంటికి కనపడిన ఆయనను వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన ప్రారంభించి ముగిస్తున్నాడు. ధర్మశాస్త్రం అంది, తప్పు చేస్తే నేను శిక్షనే విధించగలను కానీ ప్రేమను చూపించలేను. మరి ఎంతకాలమో తెలియదు, కానీ నేను అనుకుంటాను 30 సంవత్సరాలు లోపల ఉండే బిడ్డేమో, 40 సంవత్సరాలు 30 సంవత్సరాల లోపల ఉండే బిడ్డేమో, 40 లోపల ఉండే బిడ్డేమో అనుకుంటాను. 40 కూడా ఉండవేమో అనుకుంటాను, నేను అనుకోను. ఆమె యొక్క స్టాటిస్టిక్స్ నాకు తెలియదు, కానీ బోయజుకు అప్పటికి 70 సంవత్సరాలని మిస్టరీ అని చెప్పి, మిస్టరీ 1, మిస్టరీ 2 అని చెప్పి, మిస్టరీ 3 అని చెప్పి ఒక ఆయన పుస్తకాలు రాశారు, చిన్న పుస్తకాలు. ఆ రాసిన నుజావేత్ అనేటటువంటి పుస్తకంలో ఒక ఆయన రాశారు, బోయజుకు 70 సంవత్సరాలు అని రాశారు. ఆ రైటర్ని నేను ఫోన్ చేసి అడిగాను, అది నేను చదివినప్పుడు, సార్ ఇది యథార్థమా అని అడిగాను. యథార్థమా అన్నారు. మీకు ఎలా తెలిసింది ఈ విషయం, ఎక్కడైనా చదివారా అంటే రుజువు పరచుకోవటం కోసం అడిగాను. అడిగినప్పుడు ఆయన అన్నారు, అమ్మా నేను యెరూషలేములోనే ఉంటాను, ఇలా ఇన్వెస్టిగేషన్స్ చేసి కొంత డబ్బు వ్యయపరచుకొని నేను కొంతకాలం అక్కడ నివాసం ఉండి కొంతమంది ఇంటర్వ్యూ ద్వారా నేను ఈ విషయాలు తెలుసుకుంటూ వస్తున్నాను అని చెప్పాను. అందుకు అలా నమ్ముదాం. 70 సంవత్సరాలు ఎవరు అని ఉంటారు, బోయజు రూతుని పెళ్లి చేసుకుంటావా? నీకు 70 సంవత్సరాలు వచ్చాయి, న్యాయం చేయగలవా? నీ కుటుంబానికే నువ్వు న్యాయం చేయలేవు, రూతు జీవితంలో న్యాయం చేయగలవా? ఆయన అంటున్నాడు, ఆమె నా పాదాల దగ్గరకు వచ్చింది, అయ్యా నా తల మీద నీ కొంగు కప్పయ్యా, ప్రతి సమస్య నా పాదాల దగ్గర చెప్పుకుంది, అయ్యా నా తల మీద నీ కొంగు కప్పి నాకున్న నెంతను తీసేయ్యా అని అడిగింది. నువ్వు అడిగిందంత నీకు ఇస్తానమ్మా అని నేను మాటిచ్చాను, కనుక బంధు ధర్మం జరిగిస్తాను అన్నాడు. మీరు 4వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత 4వ అధ్యాయం అంతా చదవండి. అందులో ఆ రూతమ్మకి ఇచ్చే ఆశీర్వాదాలు, బోయజు ద్వారా వచ్చే ఆశీర్వాదాలు, ఆ క్షేమాభివృద్ధి చక్కగా రాసుకుంటూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రూతును వివాహం చేసుకున్నాడు. 70 సంవత్సరాలు పైబడిన వయోవృద్ధుడు. అంటే మోషే గారు చెప్పిన స్కందంలో 90వ దావీదు కీర్తనలో చెప్పేశాడు, నరుని ఆయువు చెప్పండి ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు. ఒకవేళ అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అని చెప్పేశాడు. ప్రియమైన వారు, కానీ అది దుఃఖమే, ఆయాసకరమే. 70 సంవత్సరాలు దాటిపోయిన వ్యక్తి ఇక దుఃఖమే, ఆయాసకరమే అనే దినాల్లో ఆమెను ఒక ఇంటి మనిషిగా చేసుకున్నాడు. అదే మిస్టరీ రాసిన బుక్ లో మరొక మాట ఏం రాశారంటే, రూతుకి బోయజుకి మధ్యన ఒక్కరోజు మాత్రమే సహవాసం జరిగిందట. ఒక్కరోజు మాత్రమే వారిద్దరూ కలిసినట్లుగా రాశారు. తర్వాత బోయజు చనిపోయాడట. వల్ల
వారి ఇరువురు మధ్యన ఎంతకాలం గడువు వచ్చిందో తెలియదు, కానీ బోయజు రూతు జీవితంకు అన్యాయం చేయలేదు. ఆ ఒక్కరోజు పంటకే అరుకుతో కడుపులో బిడ్డ దేవుడు ఇచ్చాడు. ఓబేదను దేవుడు కడుపులో వేశాడు. ఓబేదులో నుంచి యెషై వచ్చాడు. యెషైలో నుంచి దావీదు వచ్చాడు. దావీదు నుంచి యేసై వచ్చాడు. రూతు జీవితము, రూతు పొలము విడిపించబడిపోయింది. బోయజు పొలమునకు ఆమె అధికారి అయిపోయింది. పరిగెరుకోవడానికి వెళ్ళిన దీనురాలు ఆ పొలమునకు యజమానురాలు అయిపోయింది. నేను సమస్తము చేస్తానమ్మా అని మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. ఈరోజు రూతు జీవితంలోనే కాదు పంట పండటం, మన జీవితాల్లో కూడా పంట పండించే దేవుడు ఆయన. ఏ లోటు కలిగి ఉన్నావో, ఏ ఇబ్బంది కలిగి ఉన్నావో, ఏ నరక యాత్రలో ఉన్నావో, ఏ బద్ధకంలో ఉన్నావో, ఏ కార్యంలో ఉన్నావో వాటిని విడిపించి నువ్వు ఎంతగా ఎదగాలని అనుకుంటున్నాడు, ఏమేమి ఇవ్వాలని అనుకుంటున్నాడు అంతా దయచేవాడు ఆయన, అంతా దయచేవాడు. ఆమె ప్రాధాయపడి వెళ్ళిపోతున్నప్పుడు ఆయన అంటాడు కదా, అమ్మా నిన్ను ఒట్టి చేతులతో పంపనమ్మా, నిన్ను ఒట్టి చేతులతో పంపను అనని, ఏమైనా పట్టమ్మా నీకు కొంచెం ఎవరిస్తాను అని చెప్పినప్పుడు ఆమె చక్కగా నీ వేసుకుని దుప్పటి తెచ్చి పట్టుకొనమని చెప్పగా ఆమె దాన్ని పట్టెను. అతడు 6 కొలల యవలను కొలిచి ఆమె భుజముల మీద ఉంచగా ఆమె పురములోనికి వెళ్ళాను. సమృద్ధిగా 6 కొలలు యవలు పోసి, నువ్వు ఖర్చీఫ్ పట్టుకెళ్తే ఆయన సన్నిధికి అదే దొరుకుతుంది, నీ కొంగు పట్టుకుని వెళ్తే అంతే దొరుకుతుంది, దుప్పటి పట్టుకుని వెళ్తే అంతా దొరుకుతుంది. ఆయన పాదాల దగ్గరికి ఏం పట్టుకుని వెళ్తున్నావు, ఎంత పట్టుకుని వెళ్తున్నావు, ఎంత సమయాన్ని గడుపుతున్నావు, ఏ విషయాలు ప్రభు దగ్గర పెడుతున్నావు, ఆయన దగ్గరికి వెళ్ళిన ఏ విషయము సిగ్గుపరచబడదు. నలగ కొట్టబడిన ప్రతి విషయము కూడా, దంచబడిపోయిన ప్రతి విషయము కూడా అధిక ఆశీర్వాదంలోనికే వస్తుంది తప్ప, అధిక ఆశీర్వాదంలోకే వస్తుంది తప్ప మరి దేనికి కాదు. ఆయన దంచేసి వదిలిపెట్టేయాలని కాదు, దంచి వదిలిపెట్టేయాలని కాదు. ఈ కాయలన్నీ ఎందుకయ్యా దంచుతున్నావు అని అడిగితే ఆయన అంటాడు, ఇందులో నుంచి నాకు నూనె కావాలి. ఈ నూనె ఏం చేస్తావయ్యా? ప్రదీపంలో దేవుని మనస్సు ఎదుట నిత్యము వెలగాలి. ఇంకేం చేస్తావయ్యా? నా పిల్లల ఆరోగ్యం కొరకు వాడతాను, నా పిల్లలు వంటల్లో వాడుకుంటారు. ఈ రోజున ఎన్నో ఆయిల్స్ కొరకు మాట్లాడుకుంటున్నారు. శ్రేష్టమైనది ఆలివ్ ఆయిల్. దంచితేనే కానీ పని జరగదు, చీతికితేనే కానీ చిగురించబడదు. రూతు జీవితం కూడా అదే జీవితాన్ని ప్రభు చూపించారు. వదిలిపెట్టే దేవుడు కాదు. ఆయన పాదాల దగ్గరకు వచ్చిన నీ పైన ఆయన కొంగు కప్పుతాడు. నీ అవసరాలన్నీ ఆ చాటును చెప్పగలిగి ఉండాలి. నోరు విప్పి ప్రార్థన చేద్దామా? నోరు విప్పి ప్రార్థన చేద్దామా? ఒక్కసారి ఎవ్వరు కదిలెళ్ళద్దు, చిన్న పిల్లలు కూడా లేవద్దు. ప్రార్థన చేద్దాం, మోకరించండి. ప్రతి ఒక్కరు కూడా వేయగలిగిన వారు పెద్ద మోకాళ్ళు వేయండి, వేయగలిగిన వారు పెద్ద మోకాళ్ళు వేయండి, వేయగలిగిన వారు పెద్ద మోకాళ్ళు వేయండి. యేసయ్యా నా అవసరం, యేసయ్యా నిన్ను విడిపించండి అయ్యా, నిన్ను విడిపించండి. ప్రాధాన్యపడి 1-2 నిమిషాలు